అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. శ్రీకాకుళంలో 3 పోలీస్ స్టేషన్ పనిచేస్తారు. మీకు అక్కడ మెమరబుల్ కేసులు ఉన్నాయండి? కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ అంటే ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ రౌడీస్. అక్కడ జస్ట్ చూస్తుండగానే ఒక నరికిసారు, పెట్రోలింగ్ ఉన్నా ఒక ఆయన పేక తగ్గొడిసారు. అంటే మీ కళ్ళ ముందు జరిగిందా? సరే, దాని గురించి మరి ఎక్కువ డిస్కస్ చేయకూడదు. దాని తర్వాత అగైన్ నేను మళ్ళీ టెక్కలు వెళ్ళాను. సో 2 గ్రూపుల మధ్య మటర్లు విపరీతంగా జరిగాయి. ఒక వర్గము వాళ్ళ మా బాబాయ్ చంపారు. రౌడీ స్టేషన్ కంచరపాలెం రైల్వే గేట్. కంచరపాలెం ఎక్కువ ఏమంటే వీళ్ళు ఎక్కువ ఉంటారు, డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు రోడ్డు మీద. వాళ్ళు ఎక్కువ వాళ్ళకు గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళకి లీడర్ ఉంటాడు, చాలా ఎక్కువ న్యూసెన్స్ ఉంటుంది. సార్, వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తిస్తారు కదండి. అది హైదరాబాద్లో జరుగుతుంది. ప్రాపర్ రెస్పాండ్ అవ్వకపోతే న్యూసెన్స్ చేసేస్తారు. విశాఖపట్నంలో ఏ తరహా నేరాలు వస్తుంటాయి? అంటే జాబ్ ఫ్రాడ్ ఎక్కువ ఉంటాయా? మీకు రిపోర్ట్ అసలు మీకు పాత రోజుల్లో ఫిషింగ్ ఉంది, ఫిషింగ్ కాల్స్ తగ్గిపోయి ఇప్పుడు ఓన్లీ ఫిషింగ్ లింక్స్, వాట్సాప్ ఇంపర్సనేషన్, ఇన్స్టాగ్రామ్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా ఫ్రాడ్స్ ఎక్కువ వస్తాయి. రకరకాలు ఉన్నాయి. సో వైజాగ్ నేను అబ్జర్వ్ చేసింది ఎక్కువగా ప్రీపెయిడ్ వస్తుంది 100 రూపాయల తర్వాత మీకు అమౌంట్ మీరు నెక్స్ట్ మీరు 6వ టాస్క్ కోసం అరేంజ్ చేసేది ఒక 1000 పెడతారు. సో వాడికి ఒక నమ్మకం కలిగిస్తారు. రాజస్థాన్లో ఉన్న ఒక టీం ఏం చేస్తారు, అన్ని ఆల్ ఓవర్ ఇండియా కవర్ చేస్తారు. ఈ తరహా క్రైమ్ మీద రిపోర్ట్ అయిందంటే 100. ఒకటి మాకు డెమో కావాలంటే మీకు డెమో కూడా చూపిస్తాను. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2004 పోలీస్ ఆఫీసర్, పేరు కె భవానీ ప్రసాద్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్, విశాఖపట్నం కమిషనరేట్. విశాఖపట్నంలో సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది అనేది ప్రధానంగా తెలుస్తుంది. ఇక్కడ విశాఖపట్నంలో ఎలాంటి క్రైమ్ జరుగుతుంది, నేరస్తులు ఏ విధంగా అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు అనే అంశంపై విశాఖపట్నం పోలీస్ కమిషనర్ త్రివిక్రమ గారు ఎక్కువగా సైబర్ క్రైమ్ మీద ఫోకస్ పెట్టారు. అంటే విశాఖపట్నం జరుగుతున్న నేరాలు అన్నీ ఒకటైతే సైబర్ క్రైమ్ అనేది ప్రధానంగా ఎజెండా కనిపిస్తుంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలి. సైబర్ క్రిమినల్స్ ఎక్కడికో దొరకట్లేదు కాబట్టి ప్రజల్లో ఎక్కువగా అవగాహన తేయడానికి సిపి గారు ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా సైబర్ క్రైమ్ బాధితులు వస్తున్నారు, సైబర్ క్రిమినల్స్ ఎవరిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు అనే అంశంతో పాటు దీన్ని పూర్తిగా అరికట్టాలంటే ప్రజల్లో ఎలాంటి అవగాహన తేవాలి అనే విషయంపై ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం. అంటే కేసు బుక్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం కాకుండా అసలు కేసు బుక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశంపైన ప్రధానంగా ఫోకస్ చేయడంతో భవానీ ప్రసాద్ గారి టీం అంతా కూడా అదే పనిలో ఉన్నారు. విశాఖ కమిషనరేట్లో ఎలాంటి క్రైమ్ జరుగుతుంది అనే అంశాలని దీన్ని పూర్తిగా నివారించాలంటే ఏం చేయాలి విషయాన్ని ప్రసాద్ గారిని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, సైబర్ క్రైమ్ ఇంతకుముందు నేరాల్లో మీరు 2004లో వచ్చేసరికి పలానా నేరం జరిగిందంటే వాడు ఎవడు అనేది తెలిసి ఉండేది. తర్వాత వచ్చేసరికి వైట్ కాలర్ రెఫరెన్స్ కాబట్టి ఈ బ్యాంకులో ట్రాన్సాక్షన్ తెలిసి ఉండేది. కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది వాడి కంటికి కనిపించడు, కర్రద వాడడు, తుపాకీ వాడు, ఫోన్ కాల్తోనే వాడు కోట్లు కొట్టేస్తున్నాడు. ఇదంతా ఇంటర్నెట్ సహకారంతో. కంటికి కనిపించిన శత్రువుతో పోరాటం చేయడం అనేది కొంచెం ఇంపాసిబుల్. కానీ ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఏం చేస్తున్నారు? ముఖ్యంగా విశాఖపట్నం కమిషనరేట్లో ఏ తరహా నేరాలు అంటే బాడీ అఫెన్స్ కాకుండా సైబర్ క్రైమ్ ఎలాంటి తరహాలు ఉన్నాయి అంటే జాబ్ ఫ్రాడా, లోన్ ఫ్రాడ్తో పాటు ముసలి వాళ్ళకి కానీ యువకులకు కానీ నూడ్ కాల్స్ చేయడం, ఇవన్నీ వాటికి రకరకాల నేరాలు చూస్తున్నారు. ఎక్కువగా మీరు ఏ తరహా నేరాలు రిపోర్ట్ అవుతున్నాయి, దీన్ని రికవరీ చేయడానికి మీరు ఏ టీం ఫామ్ చేసుకుని ఎలాగ వెళ్తున్నారు? ఒకవేళ పోలీస్ స్టేషన్ రాకుండానే సైబర్ క్రైమ్ జరిగిందంటే ముందు ఎలాగ అలర్ట్ అవ్వాలి, ఎవరికి సంప్రదించాలి, ఇవన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రజలు అవగాహన తేవడం అనేది ప్రధానంగా లక్ష్యం. కాబట్టి మీరు దీన్ని మొత్తం మీ కమిషనరేట్లో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్గా ఏం చేస్తున్నారు విషయం చెప్పే ముందు 2004లో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చింది. మీరు బై ఛాన్స్ వచ్చారా, బై చాయిస్ వచ్చారా, వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ పనిచేస్తారు చెప్పండి. నమస్కారం అండి. నా పేరు భవానీ ప్రసాదరావు. నేను 2004 బ్యాచ్ డైరెక్ట్ ఎస్ఐని. బిఫోర్ దట్ నేను 2000 వరకు కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను. సో మా ఫాదర్ కూడా ఏపీఎస్పీ కానిస్టేబుల్, పోలీస్ ఫ్యామిలీ ఏపీఎస్పీ బెటాలియన్ మాది, 5th ఏపీఎస్పీ బెటాలియన్. సో మా ఫాదర్ ఏపీఎస్పీ కానిస్టేబుల్గా ఉండేవారు. సో సర్వీస్లో ఉండగానే చనిపోయారు. చనిపోయిన తర్వాత మేము మొత్తం 3 అన్నదమ్ములు అండి. సో ఒక బ్రదర్ ఏమో ఆల్రెడీ జస్ట్ మన కోఆపరేట్ డిపార్ట్మెంట్లోని మా ఫాదర్ జాబ్ ఆయనకి ఇచ్చారు. సర్వీస్లో చనిపోయారు కాబట్టి మా ఫాదర్ జాబ్ ఆయనకి ఇస్తే ప్రజెంట్ కోఆపరేట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను సీనియర్ అసిస్టెంట్గా.
ఇంకో బ్రదరు ఇక్కడే రిజర్వ్ ఇన్స్పెక్టర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ మన వైజాగ్ సిటీలోనే ఎంటీఓ చేస్తున్నారు, మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎంటీఓ చేస్తున్నారు. నేను రెండో వాడినండి. మీ ఇద్దరు ట్విన్స్, నేను మా అన్ని ట్విన్స్, మా తమ్ముడు ఇన్స్పెక్టర్, ముగ్గురు, ఇద్దరు పోలీస్ ఇన్స్పెక్టర్లు. సో నేను ఇంట్రెస్ట్తో వచ్చానండి డిపార్ట్మెంట్లో, బిల్డింగ్ మీద. పోలీస్ ఫ్యామిలీకి ఇంట్రెస్ట్, పోలీస్ ఫ్యామిలీ బై బర్త్ నుంచి మీరు చూసాం కాబట్టి ఇది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్టంతో వచ్చాం. 2004లో సెలెక్ట్ అయ్యాను డైరెక్ట్ రిక్రూట్మెంట్ తర్వాత. ఒక 1 year ఏమో నేను వైజాగ్ సైబర్ మన గాజువాక్లో ప్రొబేషన్ ఇన్స్పెక్టర్ పనిచేశాను 1 year. తర్వాత అప్పుడు కౌముది గారు సిపి గారు ఉన్నప్పుడు వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్ చేస్తే వీళ్ళకి ఇక్కడ ఎస్ఎస్ఓ ఇన్స్పెక్టర్ కాబట్టి వీళ్ళకి గ్రౌండ్ లెవెల్లో పరిజ్ఞానం రాదు, కొంచెం వీళ్ళు ఎస్ఎస్ఓని హోల్డ్ చేయాలని చెప్పేసి డిస్టిక్ పంపించారు. ఆ క్రమంలో నేను శ్రీకాకుళం డిస్టిక్ వెళ్ళాను. శ్రీకాకుళంలోని సో కాశీబుగ్గ చేశాను, నందిగామ పోలీస్ స్టేషన్ చేశాను, సంతకవటి పోలీస్ స్టేషన్ చేశాను. మాకు లెక్క ఏంటంటే మా సర్వీసు 6 years అవ్వకముందే మాకు ప్రమోషన్ వస్తుంది. యాక్చువల్గా 2096 బ్యాచ్ అండ్ 91 బ్యాచ్ వాళ్ళు సుమారు 17 years సర్వీస్ చేస్తే కానీ వాళ్ళకి ఇన్స్పెక్టర్ పోస్టింగ్ రాలేదు. మా బ్యాచ్ వరకు ఏమైందంటే మేము అంత అదృష్టవంతులు అంటే 6 years యాక్చువల్గా యాజ్ పర్ ఏపీపీ మాన్యువల్ ప్రకారం 6 years కంప్లీట్ సర్వీస్ చేస్తే వేర్ ఎలిజిబుల్ ఫర్ ద ఇన్స్పెక్టర్ ప్రమోషన్. అలాగే 6 years కంప్లీట్ అయింది. 7th yearలో మాకు ప్యానల్ అడిగారు. 7th yearలో మేము వీ గాట్ ప్రమోషన్. మాకు ఇన్స్పెక్టర్ పోస్టింగ్ వచ్చేసింది. ఎస్పీ ఎవరండి అండి మీకు శ్రీకాకుళం? శ్రీకాకుళం అప్పుడు ఫస్ట్ ఎస్పీ గారు మాకు గోపాలరావు గారు ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు శ్రీకాంత్ గారు మొన్న మా సిపి గారు చేశారు. నెక్స్ట్ నాగన్న గారు ఒక ఆయన ఏపీఎస్ ఆయన వచ్చారు. బిఫోర్ దట్ మేము ఇన్స్పెక్టర్గా 6 years ప్రమోషన్ అయిన తర్వాత ఒక 2.5 years నేను ఇక్కడే పనిచేశాను. సైబర్ సెల్ మన సిఎస్ఎల్ పనిచేస్తాను హైదరాబాద్. సో శ్రీకాకుళంలో 3 పోలీసులు పనిచేస్తారు. మీకు అక్కడ మెమరబుల్ కేసులు ఉన్నాయండి? సంతకవటి, నందిగామ, అంటే కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ అనేది ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ రౌడీస్. అప్పుడు ఒక కాశీబుగ్గ అనేది రౌడీస్కి ఎక్కువ ఫేమస్ ఉంది. అక్కడ జస్ట్ ఈ యొక్క రైవల్టీస్ గ్యాంగ్ వార్స్ ఎక్కువ ఉండే కాశీబుగ్గలో. సో మనం చూస్తుండగానే ఒక నరికేశారు. మనం చూసి అంటే మేము పెట్రోలింగ్ ఉన్నాం, ఒక ఆయన పేగ తగ్గొడిస్తారు. సో అది సమ్ రైవల్టీ మీ కళ్ళ ముందు జరిగిందా? మేము ముందు ఉన్నాం, జస్ట్ ఒక 500 minutes హెడ్ ఉన్నాం. ఆయన బ్యాక్ నడుచుకొని వస్తున్నాడు ఎనిమిది. వాడు కత్తితో పేక్ తగ్గొడిసి అలాగ అందరిని బెదిరిస్తూ పారిపోయాడు. సో మాకు మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి మేము పట్టుకొని చేసేసి అంటే అప్పుడు క్రైమ్ అంటే ఓన్లీ కన్వెన్షనల్ క్రైమ్స్, మర్డర్లు కానీ, రేప్స్ కానీ, సమ్ అటెంప్ట్ మర్డర్స్ కానీ అలాంటి కేసులు ఉండేది. అప్పుడు సైబర్ క్రైమ్ ఉండేది కాదు. లేదు. ఎప్పుడైతే డిజిటల్ విప్లవం వచ్చింది స్టార్ట్ అయిందో అప్పుడు మనకి సైబర్ క్రైమ్ స్టార్ట్ అయింది. అచ్చా, కాశీబుగ్లో వాడు దొరికాడు. కాశీబుగ్లో వాడు దొరికాడు. ఇంకేమున్నాయండి మీకు అక్కడ? చాలా మెమరీస్. కాశీబుగ్లో ఉన్నప్పుడు మేము అప్పుడు వారు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉండేవి. అప్పుడు కొంచెం అక్కడ పలాస బొడ్డపాడు అప్పుడు కొంచెం ఉండేది. అంటే సెమీ ఎఫెక్టెడ్ ఏరియా, నాట్ ఫుల్లీ ఎఫెక్టెడ్, సెమీ ఎఫెక్టెడ్ ఏరియా. సంతకవట్లో ఏముందండి? సంతకవటి అంతా పులిటి తాలాడ, దే ఆర్ ప్రొఫెషనల్లీ హ్యాబిచువల్ అఫెండర్స్. సో సంతకవటి అంటేనే పులిట తాలాడ 2 villages ఉంటాయి. ఆ ఊరు మొత్తం దొంగలు. సో రాష్ట్రం ఎక్కడొచ్చినా ఆ గ్రామం వచ్చేవారు. వాళ్ళు ఏంటంటే మా ధర ఎవడో నేరం చేసేవారు కాదు, మా మండలంలో ఎవరు నేరం చేసేవారు. వాడు కొంచెం ఉదాహరణకు వదిలేవారు, మా మండలానికి టచ్ చేసేవారు కాదు. సో నేను హ్యాపీగా ఉండేవాడిని. అదర్ స్టేట్ నుంచి, అదర్ డిస్ట్రిక్ట్ అందరూ ఏదో రోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. షెల్టర్ జోన్ అది. షెల్టర్ ఓన్ విలేజెస్. షెల్టర్ తీసుకుని కాబట్టి ఏం చేసేవారు? వాళ్ళు ఓన్ విలేజ్ అది. మీకు కూడా ఇబ్బంది ఉండేది కదా? నాకు ఇబ్బంది ఉండేది కాదు, ఎందుకంటే వాళ్ళు మా దగ్గర చేరు. ఈ అదర్ స్టేట్ వాళ్ళు, అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ప్రతిరోజు వచ్చేవారు. ఎక్కువ చేసేవారు? ఎక్కువగా మనకి ఈ రాజాము, శ్రీకాకుళం, నైబరింగ్ డిస్ట్రిక్ట్ మొత్తం ఏవైతే వరుస గంజాం కానీ, పర్లకిమిడి కానీ, ఇరుబాక్ శ్రీకాకుళం. వాళ్ళ ఎమ్మో ఏంటండి? హౌస్ నైట్, డే హెచ్బి అండ్ హెచ్బి నైట్ కూడా చేస్తారు. ఎక్కువ హెచ్బి నైట్ ఎక్కువ చేస్తారు. లాస్ట్ చైన్ స్నాచింగ్ చేస్తారు, ఇంట్లో చైన్ స్నాచింగ్ చేస్తారు. మరి ఎప్పుడైనా కౌన్సిలింగ్ చేస్తారు? ఎందుకు నేరాలు చేస్తారండి? వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించాం. వాళ్ళకి నేను ఎస్ఐగా ఉన్నప్పుడు వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్యాకేజ్ కింద మినిస్టర్ గారు తెప్పించి ఒక మీటింగ్ పెట్టించి వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇప్పించి అందులో ఒక 3-4 హోంగార్డులు వేయించాను. ఇప్పటికీ నేను పొలిటి తాళాలు వెళ్తే నేను దేవుళ్ళ చూస్తాను, ఎందుకంటే చాలా మోస్ట్ సర్వీస్ చేశాను వాళ్ళకి. ఇప్పటికీ సార్ మీరు చేశారు, వాళ్ళ మార్పు వచ్చింది. అందరూ మ్యాక్సిమం ఆడారు. ఒక 2-3 members మాత్రం మారలేదు. మారిపోయిన తర్వాత చాలా నేరాలు చేస్తారు. తర్వాత రీసెంట్గా కూడా చనిపోయారు కూడా. సంతకవటి తర్వాత అండి? సంతకవటి తర్వాత నేను కాశీబుగ్గ తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది ఇన్స్పెక్టర్గా. ఫస్ట్ ఇనిషియల్ నందిగామ చేశాను. నందిగామ తర్వాత అది హైవే పక్కన నందిగామ, అందులో స్పెసిఫిక్గా ఓన్లీ రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. తర్వాత నేను సంతకవటి వెళ్ళాను. సంతకవటిలో ఈ ఎఫర్ట్ ఎప్పుడైతే చేసిన తర్వాత నాకు కాశీబుగ్గ ఇచ్చారు. కాశీబుగ్గలో ఒక 2 years చేశాను.
కాశీబుగ్ అని టోటల్గా ఎక్స్ట్రీమిస్ట్ కాకుండా ఓన్లీ గ్యాంగ్స్ సంబంధించిన క్యాజువల్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి, వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు. నెక్స్ట్ అక్కడ కుర్దా బ్యాచ్ ఎక్కువ వస్తుంటుంది. అక్కడ అలవాటు ఏమంటే కుర్దా బ్యాచ్, ఈ కరకపూర్ బ్యాచ్, కుర్దా బ్యాచ్ తెప్పించుకుని మటర్స్ సరిగా సాంప్రదాయం ఎక్కువ ఉంటుంది కాశీబుగ్గ. ఇలా కుర్దా నుంచి కుర్దా, కరకపూర్, కుర్దా అనే ఏరియా నుంచి ఈ గ్యాంగ్స్టర్స్ వచ్చి మన పలాసలో ఎక్కువ మటర్స్ చేస్తారు. వీళ్ళు హైర్ చేసుకున్నారు వాళ్ళని. పలాస పీపుల్, పలాస కాశీబుగ్ రెండు ఒకటే, ట్విన్ సిటీస్. ఆ పీపుల్ నుంచి ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఇంతకుముందు వాళ్ళు రైవల్టీస్ ఉంటే వాళ్ళు హైర్ చేసేవారు. కరక్పూర్ గ్యాంగ్, కుర్దా గ్యాంగ్ వాళ్ళు వచ్చి ఫైర్స్ చేసి వెళ్ళిపోయేవారు. ఆ గ్యాంగ్లో ఎప్పుడైనా దొరికారా? ఆ గ్యాంగ్లో తిరిగారు. మీకు కరక్పూర్లో రాంబాబు అనే రౌడీ షీట్ ఎప్పుడైనా ఎదురుపడ్డా? లేదండి. నేనున్న టైంలోని ఓన్లీ ఆ గ్యాంగ్స్ హిస్టరీస్ ఉండేవి. ప్రీవియస్గా 98, ఆ ఏరియాలో 2000లో మళ్ళీ హెవీగా ఉండేది. ఇప్పుడు తర్వాత గ్రాడ్యువల్లీ ఓల్డ్ అయిపోవడం, తగ్గిపోవడం, తర్వాత ఎఫెక్ట్ పోలీసింగ్ వచ్చేసింది. అప్పుడు ఎందుకు జరిగిందంటే 2000 ఏరియాలో ఈ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల వల్ల ఎక్కువ పోలీసింగ్ ఉండేది కాదు, విజువల్ పోలీసింగ్ ఉండేది కాదు. సో ఏదో టచ్ చేసి ఏదైనా ఒక పార్టీతో వెళ్ళాల్సి వస్తుంది. ఇక 2004 తర్వాత పబ్లిక్ కూడా ఈ మావోయిస్ట్ సెమీ ఎఫెక్టెడ్ పోయిన తర్వాత విజువల్ పోలీసింగ్ పెరిగిపోయింది. పోలీసు ఎప్పుడైతే ఆన్ గ్రౌండ్ వచ్చారో నేరాలు తగ్గారు, అది తగ్గింది. అచ్చా, మీకు తర్వాత కాశీబుగ్లో ప్రమోషన్ వచ్చిందా? కాశీబుగ్, నేను కాశీబుగ్ నుంచి శ్రీకాకుళం 1 టౌన్కి వెళ్ళాను. ఒక 3 months చేశాను. శ్రీకాకుళం 1 టౌన్ 3 months తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది ఇన్స్పెక్టర్గా. ప్రమోషన్ వచ్చిన తర్వాత నాకు అగైన్ ఇక్కడ పంపించారు, హైదరాబాద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పంపించారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ హైదరాబాద్లో 2.5 years చేశాను. మన సుమతి మేడం గారు అప్పుడు కరెక్ట్గా దృశ్యం బ్లాస్టింగ్ అవ్వడం, 2012లో బ్లాస్టింగ్ అవ్వడం, అప్పుడు ఒక 2 years చేసాం. సుమతి మేడం గారు, నెక్స్ట్ ఇప్పుడున్న పిహెచ్ రామకృష్ణ ప్రసాద్, అప్పుడు మాకు ఎస్పీఎస్, నెక్స్ట్ బతిన్ శ్రీనివాస్ గారు దగ్గర చేశారు మీరు, అప్పుడు మాకు ఎస్పీ సార్. రామకృష్ణ గారి దగ్గర చేసిన టైంలో వికారుద్దీన్ ఒక, అది మీ ముందు జరిగింది, నేను తర్వాత వచ్చాను. ఆయన పట్టుకుంది రామకృష్ణ గారి టీమే కదా? అప్పుడు రమణ గారి టీము, రమణ డిఎస్పీ గారు ఉంటారు. నాకు దాని గురించి పూర్తి తెలియదు, కానీ అక్కడంతా చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తారు. సో ఆ 2 సంవత్సరాల్లో మీకు కొత్త మోడల్స్ ఏమైనా ఎదురుపడ్డాయి? నేను ఆ 2 సంవత్సరాలు ఓపెన్ యాక్టివిటీస్ చూస్తాను మాడ్యూల్స్ నుంచి. ఎందుకంటే వైజాగ్ సంబంధించిన వరకు వైజాగ్ సైబర్ ఈ 3 జిల్లాలకు ఇన్ఛార్జ్ ఉంచాను. మీ ఓపెన్ మీడియా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ ముస్లిం సాధించడానికి సంబంధించిన యాక్టివిటీస్ చూసేవాళ్ళు. తర్వాత దాని గురించి మనకు డిస్కస్ చేయకూడదు. ఓకే, అవును, అది కాదు. ఓకే, తర్వాత అండి దాని తర్వాత అగైన్ నేను మళ్ళీ టెక్కల్ వెళ్ళాను ఇన్స్పెక్టర్గా, పోస్టింగ్ టెక్కల్. సో 3.5 years చేశాను ఇన్స్పెక్టర్గా టెక్కల్లో. అక్కడ ఏముందని ఛాలెంజ్? అక్కడ ఛాలెంజెస్ అంటే రౌడీ షీట్స్, మర్డర్స్. సో 2 గ్రూపుల మధ్య మర్డర్లు విపరీతంగా జరిగాయి. ఆ 2 గ్రూపుల్ని సప్రెస్ చేయడానికి నేను చాలా కేసెస్ వరకు వాళ్ళకి మీద పెట్టాను. మీరున్న టైంలో ఎన్ని మర్డర్లు జరుగుతుంటాయండి రౌడీ షీట్లు? నేను చార్జ్ చేసిన ఫోర్త్ డే రోజే ఒక మర్డర్ అయిపోయింది. కోలాపన్ అని ఒక రౌడీ షీట్ని ఆపోనెంట్ వర్క్ని చంపేశారు. సో డెలిబరేట్గా ఓపెన్గా కత్తులతో నరికి చంపారు. లక్కీగా వాళ్ళు పారిపోతుంటే ఇంకో 2 ఎస్కేప్ అవ్వాల్సింది, 2 ఎనిమీస్. ఆ ఎనిమీస్ కూడా లక్కీగా వాళ్ళు డోర్ వేసుకోవడం వల్ల వీళ్ళు చంపలేకపోయారు. తర్వాత వీళ్ళు వెహికల్స్ మీద పర్లేకని పారిపోతే అప్పుడు వచ్చిన 4th day నేను టెక్కలని నందిగం పక్కనే. సో మేము మళ్ళీ అప్పుడున్న టీం అందరూ కష్టపడి వాళ్ళు పికప్ చేసాం. 7 మంది అరెస్ట్ చేసాం. వాళ్ళు అరెస్ట్ వాళ్ళు జైలుకి రాకుండా చాలా విధాలుగా చాలా కేసులు పెట్టాం. సో సెక్యూరిటీ కేసులు కానీ అదర్ థింగ్స్, వాళ్ళు తెచ్చుకున్న వెపన్స్ సీజ్ చేసాం. వాళ్ళు ఆ క్రైమ్లో వాడుకున్న వెపన్స్ దాచిపెట్టారు, వెపన్స్ సీజ్ అన్నీ చేసాం. సబ్సిక్వెంట్గా అదే రోజు ఎవరైతే 2 చంపుకున్నారో ఆ 2 వర్గాలని నేను కలిపేసాను. నా గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే టెక్కల్లో ఎవరైతే ఒకరినొకరు చంపుకున్నారో వాళ్ళ ఫాదర్ని చంపుకుంటూ వీళ్ళ ఫాదర్ని చంపిస్తారు. ఇప్పుడు ఫస్ట్ అపోనెంట్ వర్గం ఒక ఫాదర్ని చంపిస్తారు, ఒక వర్గము వాళ్ళ బాబాయ్ని చంపిస్తారు. 2 బ్యాలెన్స్ అయిపోయి తర్వాత ఒకరినొకరు చంపుకోవడానికి ఎప్పుడూ కత్తులు తిరుగుతున్నవారు, ఈ ఆపర్చునిటీగా ఎదురు చూసేవారు. వాళ్ళు కాకుండా బోత్ సైడ్ కూడా కేసులు పెట్టి, నేను చెడ్డైనా బోత్ సైడ్ కేసులు పెట్టి ఒక 1 year వరకు బాగా సప్రెస్ చేస్తాం వాళ్ళ యాక్టివిటీస్. అదొక మటర్. ఇంకొక మటర్ అదే మటర్ అక్కడికి ఒక ముందు జరిగింది. నేను మీ పీరియడ్లో ఒకటే మటర్, నా పీరియడ్లో ఒక మటర్ జరిగింది. నా పీరియడ్ తర్వాత ఇంకో అదర్ యాక్టర్స్ మటర్ జరిగాయి. అవి దీనికి క్రైమ్ రిలేటెడ్ కాదు, అవి కొంచెం ప్రొవకేషన్, సెక్స్వల్ కాదు, కొంచెం కోపంతో కొట్టడం, లేకపోతే సెక్స్వల్ కొంచెం కేసు జరిగింది. కానీ ఈ 2 గ్రూపులు మొత్తం తర్వాత సబ్సిక్వెంట్గా ఇప్పుడు టెక్కల్లో ఆ 2 గ్రూపులు కలిసిపోయి ప్రశాంతంగా వాళ్ళిద్దరూ రాజకీయం చేసుకుంటారు. సార్, టెక్కల్లో 3 సంవత్సరాలు చేశారంటున్నారు. ఒక మర్డర్ కేసు ఉంది. వీటితో పాటు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా దొరికింది అక్కడ?
టెక్కల్లో ఆర్గనైజ్ క్రైమ్ ఉండదండి. టెక్కల్లో ఓన్లీ ఈ కాయిన్ బిజినెస్ ఏదో ఈ కాయిన్స్ ఇస్తే పాత పురాణిక రంగు వస్తుంది అదొక గ్యాంగ్ తప్ప. ఫేక్ నోట్స్ ఒకటి ఉంది కదండి. ఫేక్ నోట్స్ అప్పుడు లేదు టెక్కల్లో. టెక్కల్లో లేదు. టెక్కల్లో ఎక్కువ ఎక్స్ప్లోజివ్స్ ఇవి ఉంటాయి మీకు, స్టోన్, ఇవి మన గ్రానైట్ పరిశ్రమ కాబట్టి అవి ఎక్కువ ఉంటాయి. ఎక్స్ప్లోజివ్స్ కేసు కట్టారు, 3 కేసులు కట్టాం, ఎక్స్ప్లోజివ్స్ కేసెస్ కట్టాం. ఓకే. టెక్కల తర్వాత టెక్కల తర్వాత ఇచ్చాపురంలో. ఇచ్చాపురం అంటే అది ఓన్లీ బార్డర్ ఏరియా. సో అక్కడ ఎక్కువ 8 months చేశాను. సో అప్పుడు ఎలక్షన్ అని చెప్పి నేను ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ 3.5 years అయిపోయింది. అది 8 months, 4 years, 5 months అయిపోయింది. 5 monthsలో ఎలక్షన్ వస్తుంది. అందుకని నేను అగైన్ కాశీబు మన వైజాగ్ సిటీ కంత్రిపాలెం వచ్చా. అక్కడ రౌడీ షీట్ లేదు. కంత్రిపాలెంలోని అక్కడ కూడా 8 months చేశాను. ఎలక్షన్ ముందు జనవరిలో వచ్చాను, 2019 జనవరిలో వచ్చాను. 2000 ఆగస్టు వరకు 8 months చేశాను. 8 months చేసిన తర్వాత 8 months కూడా అక్కడ కంత్రిపాలెం హెవీ పోలీస్ స్టేషన్, రౌడీ షీట్లు, ఆల్ టైప్ ఆఫ్ సెక్టర్ పీపుల్ ఉంటారు. క్లాస్ ఉంది, మాస్ ఉంది, ఎక్కువ మాస్ ఉంటుంది. ఎక్కువగా భార్య భర్త తగులు ఎక్కువ వస్తాయి. రౌడీ షీట్లు కూడా ఎక్కువ ఉన్నారు. బర్తిని మురళి రౌడీ షీట్లు ఉన్నారు, మంచి ఫేమస్ రౌడీ షీట్లు అందరూ ఉన్నారు. ఒక ఫ్యాక్షన్ విలేజ్ ఉండాలండి అక్కడ. ఎక్కడండి? ఇచ్చాపురం. అది ఉండేది పురుషోత్తపురం అని. అవి నా ప్రిడిసర్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో కామైపోయి తర్వాత రౌడీ షీట్ తప్ప ఫ్యాక్షన్ లేదు. రౌడీ షీట్ కంచరపాలెం రైల్వే గేటు ఉండేవారు. కంచరపాలెం ఎక్కువ ఏమంటే ఈ యొక్క వీళ్ళు ఎక్కువ ఉంటారు. జస్ట్ పీపీ గాలు కాదు, ఇప్పుడు మనం డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు రోడ్ మీద. బెగ్గర్స్ వీళ్ళు రాక్ బెగ్గర్స్ చెత్త ఏరుకుంటారు వాళ్ళు కాదండి, మన డబ్బులు కలెక్ట్ చేస్తారు కదా చేతులు కొట్టి వాళ్ళు ఎక్కువ టెక్కలి మొత్తం మన కంచరపాలెం మొత్తం వాళ్ళదా, సామ్రాజ్యం మొత్తం వాళ్ళదా. వాళ్ళకి ఒక అపార్ట్మెంట్, వాళ్ళకి మంచి ఒక కాలనీ ఉంది, మొత్తం సిటీ మొత్తం అక్కడే ఆపరేట్ చేస్తారు. వాళ్ళకి ఒక గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళకి లీడర్ ఉంటాడు, కలెక్ట్ చేసింది ఈవినింగ్ ఇవ్వాలి, వాళ్ళ మధ్య తగువులు. సో చాలా ఎక్కువ న్యూసెన్స్ ఉంటుంది సార్. వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తిస్తారు కదండి. ఎక్కడ ఫంక్షన్ జరిగితే వస్తారు. అది హైదరాబాద్లో జరుగుతుంది కానీ వైజాగ్లో అంత లేదు. కాకపోతే వాళ్ళు కానీ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాపర్ రెస్పాండ్ అవ్వకపోతే న్యూసెన్స్ చేస్తారు. కోర్సెస్ కూడా బట్టలు ఇప్పడం రకరకాల పనులు చేస్తారు. సో వాళ్ళు తగులు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఒకరిని ఇష్టపడితే ఇంకోటి ఇష్టపడలేకపోవడం, అలాంటి తగులు ఎక్కువ ఉంటాయి. చాలా న్యూసెన్స్ ఫేస్ చేస్తాం కంత్రిపాలెం. వాళ్ళతో మాట్లాడడం కూడా ఇబ్బంది కదండి. లేదు, మన లోకల్ పోలీసుని రెస్పెక్ట్ ఇస్తారు. లోకల్ పోలీసుని రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు లీడర్ తీసుకొస్తారు. వీళ్ళు ఇండివిజువల్ రారు లోకల్, కానీ ఎక్కువ అరుస్తారు. న్యూసెన్స్గా ఉంటుంది, మన మాట వినరు, అరుస్తారు, కంప్లీట్గా అరుస్తారు ఎక్కువ. కానీ మేనేజ్ చేయొచ్చు వాళ్ళు కొంచెం. డబ్బులు సంపాదన ఏం చేస్తారంటే వాళ్ళు విలాసాలు ఉండవే. పాపం వాళ్ళు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే పర్ డే 500 సంపాదిస్తారండి. వాళ్ళ డబ్బులు వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వరు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చూడరు, అబాండ్ చేసేస్తారు. ఈ డబ్బులు అనేది ఈ మధ్యలోనే బ్రోకర్స్ తీసుకుంటారు. వీళ్ళు ఒక టీం ఉంటుంది, అసోసియేషన్ చెప్పి కొంత టీం కలెక్ట్ చేస్తారు. వాళ్ళు లీడర్ కొంత డబ్బులు ఇవ్వాలి, వాడు ఎవడైతే ఈయన ఇష్టపడతారో ఆడు కొంత ఇవ్వాలి. చాలా ఎక్కువ ఉంటాయి. పాపం వాళ్ళు తిండి తక్కువ, వాళ్ళు సంపాదన కూడా తక్కువ. కొందరు ఆపరేషన్ చేసుకుంటారు, కన్వర్షన్ కోసం డబ్బులు దాచుకొని డబ్బులు ముంబై వెళ్ళి ఆపరేషన్ తీసుకొని వస్తారు. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే వాళ్ళ సంపాదన వాళ్ళు తినేది ఉండదు. సంపాదన వాళ్ళకి నాకు తెలిసి ఆస్తులు కూడబట్టింది ఉండదండి. అంతా ఈ మధ్యవర్తులు బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళే కలెక్ట్ చేస్తారు. వాళ్ళ టీం ఉంటుంది, వాళ్ళ ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళు కూర్చొని సంపాదించుకుంటారు. సార్ కంచరపాలెం తర్వాత నేను అగైన్ ఐ వాజ్ ట్రాన్స్ఫర్ టు సిఐడి అండి. సిఐడి ఒక 2.5 years చేశాను మన వైజాగ్. అక్కడ సైబర్ క్రైమ్స్ చేశాను. సో ఇప్పుడు ప్రజెంట్ శ్రీకాకుళం ఎస్పీ రాధికా మేడం గారు, నేను చెప్పాను, మేడం నాకు సైబర్ క్రైమ్స్ ఇష్టపడుతున్నాను, చేద్దాం. నాకు అందువల్ల సైబర్ క్రైమ్ నాకు నాలెడ్జ్ తక్కువ. ఎప్పుడైతే సిఐడి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటాను సార్, నేను కూడా సైబర్ క్రైమ్స్ చేయాలి, నాకు ఇంట్రెస్ట్ ఉందంటే అప్పుడు నాకు వైజాగ్ సంబంధించి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్గా ఇచ్చారు. 2.5 yearsలో నా ఓన్ ఇంట్రెస్ట్గా కొన్ని కోర్సెస్ నేర్చుకోవడం కానీ, కొన్ని ట్రైనింగ్స్ వెళ్ళడం కానీ, అదేవిధంగా నెట్లో ఆన్లైన్ ట్రైనింగ్ కోర్స్ చేయడం కానీ చేసుకున్న తర్వాత అగైన్ 2.5 years అయిన తర్వాత నేను అగైన్ మళ్ళీ సిపి గారికి, పాత శ్రీకాంత్ ఎస్పీ గారికి, శ్రీకాంత్ ఐజీ గారికి కలిశాను. ఆయన కొన్ని టెస్టులు పెట్టారు. టెస్ట్ పెట్టి నువ్వు క్వాలిఫై అయితే నీకు ఇస్తాను. సో ఆయన తెచ్చిన టెస్ట్ క్వాలిఫై అయ్యాను. సో దీనికి ఎవరు మ్యాక్సిమం పోటీ ఉండరు, సైబర్ క్రైమ్స్కి ఎవరు రారు. ఎందుకంటే దీనికి రావాలంటే కొంచెం మైండ్ అప్లై చేయాలి. ప్రిఫరబుల్లీ రాండ్లో ప్రిపేర్ చేస్తారు, సైబర్ క్రైమ్స్కి ఎవరు రారు. కాబట్టి నేను ఒక్కనే సోల్ పార్టిసిపెంట్. నేనైతే శ్రీకాంత్ గారు క్వాలిఫై చేశారు, ఆయన అంత ఈజీగా వదలరు. క్వాలిఫై చేసిన తర్వాత ఓకే పంపించారు. ఇక్కడ లాస్ట్ ఇయర్ వచ్చాను. వచ్చిన తర్వాత సుమారు 2000 cases ఉన్నాయి, యూఏ కేసెస్. సో అలా గ్రాడ్యుయేట్ తగ్గించుకుంటూ ప్రజెంట్
ఇప్పుడున్న సిపి గారు కూడా వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ సార్కి. ప్రతిరోజు కూడా సారు ఏ రోజు ఏం కేసు జరిగినా బ్రీఫింగ్ చేసి ఆయనకి ఎలాగ దీనికి రెమెడీ ఏంటి ఆలోచిస్తారు. మా స్ట్రెంత్ కూడా ఎక్కువ మంది ఇచ్చారు మాకు. ఎక్కువ స్ట్రెంత్ కూడా బిల్డింగ్ లేకపోయినా చాలామంది స్ట్రెంత్ పంపించారు. సో టీమ్స్ ప్లాన్ చేసి ఇప్పుడున్న మాకు డీసీపీ సార్ ఉన్నారు, విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు. ఆయన మాకు కంట్రోల్ ఆఫీసర్ ఉన్నారు. నా కంట్రోలింగ్ ఆఫీసర్ విద్యాసాగర్ నాయుడు గారు డీసీపీ వన్. ఆయన కూడా వస్తుంటారు ఫ్రీక్వెంట్గా ఈ కేసెస్ గురించి అబ్జర్వ్ చేయడం, గైడెన్స్ ఇస్తుంటారు. సార్ విశాఖపట్నంలో బాధితులు ఉన్న చాలామంది కనిపిస్తుంటారు. ఏ తరహా నేరాలు వస్తుంటాయి? అంటే జాబ్ ఫ్రాడ్ ఎక్కువ ఉంటాయా మీకు రిపోర్ట్? అసలు మీకు ఈ సైబర్ క్రైమ్ పొల్యూషన్ అనేది మొత్తం విశాఖపట్నం సిటీకి సంబంధించిందండి. ఎంటైర్ విశాఖపట్నంలో ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ ఒక పాత సిపి గారు ఒక జీవో ఇచ్చారు, 50,000 బిలో అయితే లోకల్ పొల్యూషన్కి వెళ్ళమని, 50,000 అబోవ్ అయితే ఈ సైబర్ క్రైమ్ పొల్యూషన్. ఎందుకంటే మాకు మెన్ పవర్ తక్కువ. ఆ విధంగా చూసుకున్నా మాకు రోజుకి చాలామంది వందల కంప్లైంట్స్ వస్తాయి. మా వరకు రోజుకు 15 వరకు వస్తాయి. ఎక్కువగా వచ్చిన కేసులు ఎక్కువగా ఆల్ టైప్స్ ఉంటాయి. మేము ఈ వైజాగ్ సిటీలో ఉన్న సైబర్ క్రైమ్స్ని సుమారు 24 రకాలుగా మేము కేటగిరీ చేసుకున్నాం. సో 24 అమౌంట్స్గా మేము ఫైనలైజ్ చేస్తాం. ఎక్కువ అమౌంట్స్ ఏం వస్తున్నాయి, ఎక్కువ అమౌంట్స్ ఏం తక్కువ వస్తున్నాయి మేము ఫైనల్ తీసుకొని అమౌంట్ లాస్ ఆఫ్ అమౌంట్ రాసుకున్నాం. ఎక్కువగా వైజాగ్ సిటీలో ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది. టార్గెట్ పీపుల్ ఎక్కువ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఇల్లిటరేట్ పీపుల్ ఎవరు ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఇల్లిటరేట్ పీపుల్ ఎవరు చెప్పరు. ఆ పాత రోజుల్లో విషింగ్ ఉంది, జస్ట్ ఫోన్ చేసి ఓటీపీ చెప్పని చెప్పేవారు. ఇప్పుడు ఎవరు చెప్పరు. సో అలాంటి కేసులు తగ్గిపోయాయండి. విషింగ్ కాల్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు ఓన్లీ ఫిషింగ్ లింక్స్, నెక్స్ట్ స్కామర్స్ ఏదైతే వాట్సాప్ ఇంపర్సనేషన్, ఇన్స్టాగ్రామ్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా ఫ్రాడ్స్ ఎక్కువ వస్తాయి. అమ్మాయిలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. నెక్స్ట్ టాస్క్ గేమ్స్, హనీ ట్రాప్స్, సెక్స్ ట్రాప్స్, న్యూడ్ వీడియోస్, నెక్స్ట్ లోన్ యాప్స్, సో జాబ్ ఫ్రాడ్స్, ఆన్లైన్ ఫ్రాడ్, రకరకాలు ఉన్నాయి. సో వైజాగ్ నాకు సంబంధించిన వరకు నేను అబ్జర్వ్ చేసింది ఎక్కువగా ఫస్ట్ టాప్ ప్రయారిటీ టాస్క్ గేమ్స్ అండి. ఈ టాస్క్ గేమ్ ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ యూట్యూబ్లో కానీ నెక్స్ట్ ఎవరైతే వీళ్ళు యూ విల్ గెట్ 3,000 to 5,000 అట్ హర్ హోమ్ అని ఒక మెసేజ్ పంపిస్తారు. పంపించిన వెంటనే వాళ్ళు దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే వాళ్ళు సింపుల్గా ఒక టాస్క్ ఇస్తారు. ఏం టాస్క్ ఏం లేదు, మీరు ఏమి చేసుకోనట్లేదని మీరు రోజుకి 3,000 నుంచి 5,000 రూపాయలు మీరు ఎర్న్ చేసుకోవచ్చు అంటారు. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఏమంటారు, అలాగే అందరూ వర్క్ ఫ్రమ్ చేస్తారు. సరే సింపుల్గా చేసుకుందని వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఏం లేదు. మీరు యూట్యూబ్లో వెళ్ళి వాళ్ళకు లింక్ పంపిస్తారు, యూఆర్ఎల్ లింక్ పంపిస్తారు, లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లైక్ పంపిస్తారు, లేకపోతే గూగుల్ మ్యాప్స్ పంపిస్తారు. దీన్ని లైక్ చేసి ఆ స్క్రీన్ షాట్ పంపించుకుంటారు. పంపిస్తే మీరు పంపించిన మాకు స్క్రీన్ షాట్ వీళ్ళకి పర్ డే మీకు రోజు 3,000 నుంచి 5,000 రూపాయలు సంపాదించుకుంటారు. 3,000 to 5,000. దానికి సంబంధించి వాళ్ళు సింపుల్ చెప్పింది ఏమంటే ఏం లేదు, మీరు మీకు ఒక లింక్ పంపిస్తాను, యూట్యూబ్ లింక్ పంపిస్తాను, లేకపోతే గూగుల్ లింక్ పంపిస్తాను, లేకపోతే మ్యాప్స్ పంపిస్తాను, కొన్ని స్టార్ హోటల్ రేటింగ్ పంపిస్తాను, హాలీవుడ్ సినిమా స్టార్స్ కొన్ని పంపిస్తాను, కొన్ని కొంచెం జస్ట్ ఎస్టిమేట్ జస్ట్ కంపెనీస్ ఏ ఉంటాయి బాలీవుడ్ ఫ్యాక్టరీస్, వాళ్ళు లైక్ చేయమంటారు, ఫాలో అప్ చేయమని. లైక్ చేసిన దాన్ని స్క్రీన్ షాట్ పంపించమంటారు. లైక్ చేసిన దాన్ని వాళ్ళు పంపించాలి, స్క్రీన్ షాట్ పంపించాలి. పంపిస్తే వాళ్ళకి 100 రూపాయలు ఇస్తామంటారు. అలాగే మీకు రోజుకి 20 టాస్క్లు ఉంటాయండి. 20 టాస్క్లు కలిపి మీకు సుమారు ఎంత వస్తుందండి? 22,000 వస్తుంది పర్ డే. ఆ సింపుల్గా 2,000 సంపాదించుకోవచ్చు. సో సెకండ్ రేజ్, ఫస్ట్ రోజు 20 టాస్క్లు ఇచ్చేస్తారు. సెకండ్ రేజ్ కూడా అగైన్ మీరు టాస్క్లు స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మీకు 20 టాస్క్లు ఇస్తారు. 20 టాస్క్లు కూడా చేసేస్తే వాడికి మళ్ళీ అగైన్ 2,000 వస్తుంది. థర్డ్ డే ఏం చేస్తారంటే వీళ్ళు యాక్చువల్గా స్టార్టింగ్ వీళ్ళు ఫస్ట్ వీళ్ళ ఇంటరాక్షన్ అంతా వాట్సాప్ జరుగుతుంది. సపోజ్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ క్లిక్ చేసినట్టు వీళ్ళకి వాట్సాప్ డైరెక్ట్ చేస్తారు. వాట్సాప్లోనే ఆ పేరు చెప్పుకొని అతని పేరు బ్యాంక్ నేమ్ తీసుకొని ఇస్తారు. ఆ డబ్బులు మీకు అమౌంట్ వేస్తారు. వేసిన తర్వాత సార్ నెక్స్ట్ టాస్క్ మీకు కొంత అమౌంట్ మీకు పర్చేజ్ చేయాలి, కొన్ని ప్రీపెయిడ్ వస్తుంది 100 రూపాయల తర్వాత మీకు అమౌంట్ మీరు ఇచ్చేసుకొని చెప్తారు, పర్చేజ్ చేసుకోవాలండి ప్రోడక్ట్. మూడో రోజు ఏం చేస్తాడు, ఒక 5 టాస్క్లు తీసుకుంటాడు, 500 వస్తుంది. 6వ టాస్క్ మొత్తం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి సార్ మీరు, అప్పుడు మీకు అమౌంట్ మీకు నెక్స్ట్ టాస్క్లో మీకు ఫాలో అవుతాయి అంటాడు. 6వ టాస్క్ కోసం వాడు ఏం చేస్తాడు, ఒక 1,000 రూపీస్ పెడతాడు. 1,000 రూపీస్ పెడితే వాడికి సుమారుగా ఒక 200 యాడ్ అయ్యి 1,200 కనిపిస్తుంది. 1,200 వాటికి వస్తుంది. దాన్ని వాడు విత్డ్రా చేసుకోవచ్చు. ఇదంతా కూడా వీళ్ళందరినీ వాట్సాప్ నుంచి ఇక్కడ పంపిస్తారు టెలిగ్రామ్లోకి. టెలిగ్రామ్లో ఒక లేడీ ఉంటుంది,
ఈ మెంటర్ అని మీకు వీడికి గైడ్ చేస్తుంది ఏ విధంగా మీరు టాస్క్ చేయాలి, ఏ విధంగా పర్చేస్ చేసుకోవాలి, మీకు అకౌంట్ ఇన్ఫర్మేషన్, ఆ అకౌంట్ ఇస్తే ఆ అకౌంట్లో అమౌంట్ వేస్తే ఆ యూటీఆర్ నెంబర్ ఇస్తే వాళ్ళకి లింక్ పంపిస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే వీడి ఎంత అమౌంట్ రీచ్ చేస్తే అక్కడ కనిపిస్తుంది బ్యాలెన్స్. సో ఫస్ట్ 1000 పెడితే 1000 వచ్చింది, 200 1200 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఆ 7 టాస్క్ ఫ్రీ ఇస్తాడు, 7 నుంచి 10 ఫ్రీ ఇస్తాడు. మళ్ళీ సేమ్ యూట్యూబ్ లింక్ పెట్టి డబ్బులు ఇచ్చేవచ్చు. 11 టాస్క్ 5000 పెడతాడు. 5000 పెడితే వాడికి ఒక 500 1000 యాడ్ 6000 వస్తుంది. 6000 కూడా విత్డ్రా చేసుకుంటాడు. సో వాడికి ఒక నమ్మకం కలిగిస్తారు. సో అమౌంట్ పెడితే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ రీఫండ్ అవుతుంది అని ఫీలింగ్ వస్తుంది. తర్వాత వాడు ఏం చేస్తాడు, ఆశ కొలిది ఇక్కడ మెయిన్ ఆశ. నెక్స్ట్ వాడు 10,000 పెడతాడు. 10,000 కూడా ఒక 2000 యాడ్ చేసి 12,000 ఇచ్చేస్తాడు, 12,000 ఇచ్చేస్తాడు. అదే అమౌంట్ అయిపోతుంది. నెక్స్ట్ టాస్క్ వాడు 50,000 పెడతాడు. 50,000 పెట్టేసరికి అక్కడ వాడు జస్ట్ 50,000 వాడు ఒక యూపీఐ ఐడి పంపిస్తాడు. ఎందుకంటే ప్రతి నిమిషానికి యూపీఐ ఐడి మారిపోద్ది. అదొక స్కామ్. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి బ్యాంక్ ప్రొక్యూర్మెంట్ ఒక స్కామ్ ఉంటుంది, ఒక టీం ఉంటుంది. ఈ నెంబర్స్ ప్రొక్యూర్మెంట్ ఒక టీం ఉంటుంది. సపోజ్ మనం వెళ్ళి తంబేస్తాం ఈకేవేసి, మన తంబ పేరు మీద వాడు 2-3 సిమ్లు తీసేసుకుంటాడు. సార్ తంబ తనకి పళ్ళని చెప్పి ఒక తంబ వేస్తారు, 2-3 సిమ్లు తీసుకొని ఒక సిమ్ మీకు ఇస్తాడు కస్టమర్కి, ఒక సిమ్ దాచుకుంటాడు. ఆ సిమ్ ఎవరికో ఫ్రాడ్స్గా అమ్ముకుంటాడు, సిమ్ వచ్చేస్తుంది. ప్రొక్యూర్మెంట్ బ్యాంక్ ఎక్కువ వీళ్ళు కరెంట్ అకౌంట్స్ ప్రొక్యూర్మెంట్ చేస్తారు, సేవింగ్ చేయాలి. సేవింగ్ అమౌంట్ తక్కువ అమౌంట్ రోజు ట్రాన్సాక్షన్ చేయాలి. కరెంట్ అకౌంట్ పర్మ్ అకౌంట్స్ కోసం పర్మ్ అకౌంట్స్ వీళ్ళు పర్చేజ్ చేసుకుంటారు. కరెంట్ అకౌంట్స్ కోసం ఏం చేస్తారు, ఈ రాజస్థాన్ నుంచి కొన్ని గ్యాంగ్స్ అనేది ప్రతి గ్రామానికి వెళ్ళిపోతాయి, ప్రతి మెట్రోపాలిటన్ సిటీకి వెళ్తాయి. వాళ్ళకు రూమ్ తీసుకుంటారు. రూమ్ తీసుకుని ఒక చిన్న ఆఫీస్ సెటప్ పెట్టుకుని ఫ్లెక్సీలు పెట్టుకుని వాళ్ళు ఫేక్ సిమ్స్తోని ఈ యొక్క ఫేక్ ఆధార్ పాన్ కార్డుతోని ఈ యొక్క కరెంట్ అకౌంట్స్ క్రియేట్ కోసం ఒక ఫార్మ్ క్రియేట్ చేసుకొని ఆ లోకల్ ప్రైవేట్ బ్యాంక్స్లో అప్లై అవుతారు. సో ఈ ఫీల్డ్ మేనేజ్ చేసుకొని ఏం చేస్తారు, ఆ వెల్కమ్ కిట్ సంపాదించుకుంటారు. ఆ వెల్కమ్ కిట్ సంపాదించిన కిట్ని వీళ్ళు మళ్ళీ రాజస్థాన్కి అమ్ముకుంటారు. రాజస్థాన్లో ఉన్న ఒక టీం ఏం చేస్తారని వాళ్ళకి హవాలా కోసం గాను లేకపోతే ఈ ఫ్రాడ్స్ కోసం అమ్ముకుంటారు ఇవి. సో ఆమెకు రోజుకు ఈ ఫ్రాడ్స్ రోజుకు ఒక యూపీఐ ఐడి పంపిస్తుంది. ఆ యూపీఐ అనేది ఎవరికి సంబంధం ఉండదు. అది ఒకసారి రాజస్థాన్ ఉంటుంది, ఒకసారి అస్సాం ఉంటుంది, త్రిపుర ఉంటుంది, అన్నీ ఆల్ ఓవర్ ఇండియా కవర్ చేస్తారు. 50,000 వీడికి ఓల్డ్ అయిపోతుంది. 50,000 వచ్చి వీడికి డబ్బు 5,000 కనిపిస్తుంది, 55,000 వచ్చేస్తుంది. కానీ ఆ డబ్బులు పర్మిషన్ ఇవ్వడు. సార్ మీరు ఈ టాస్క్ మీకు అమౌంట్ రిఫండ్ చేస్తాం, కానీ ఇంకో టాస్క్ ఉంది, అందులో ఆ టాస్క్ ఆడని అంటాడు. సో ఇంకో టాస్క్ 3 టాస్క్స్ ఇస్తాడు సబ్ టాస్క్లని. ఆ 50,000 కోసం వాడు మళ్ళీ 3 టాస్క్ ఆడాల్సి వస్తుంది. ఆ టాస్క్ అంతా ₹1,00,000, 2,00,000, 5,00,000 పెడతాడు. సో ఈ అమౌంట్ కూడా వాడుతాడు. ₹1,00,000 ఆడతాడు, 2 lakhs ఆడతాడు, 3 lakhs ఆడతాడు. మొత్తం కలిపి 6 lakhs హోల్డ్ అయిపోయింది. 6 lakhs హోల్డ్ అయిపోయిన తర్వాత వాడు రీఫండ్ కోసం వాడు అడిగితే, సారీ సార్ మీ బ్యాంక్ అకౌంట్ సిబిల్ స్కోర్ తక్కువ ఉంది, సో మీ అకౌంట్ అప్గ్రేడ్ చేయాలి, సిస్టమ్ తప్పు చూపిస్తుంది, మీరు ఇంకో టాస్క్ కార్డ్ ఉంది, మీకు వీఐపీ అకౌంట్ కన్వర్ట్ చేస్తుంది వాడు చెప్తలేదు. దానికోసం మళ్ళీ టాస్క్ కార్డ్ ఇస్తారు. సో అక్కడ 3-4 lakhs పెడితే అదొక 10 lakhs అయిపోద్ది. 10 lakhs అయిపోయిన తర్వాత మీరు తప్పు ఆడారు సార్, మీరు యాక్చువల్గా మీరు వీళ్ళకి ఒక గేమ్ ఆడిస్తారు. వీళ్ళు ఒక లింక్ పంపిస్తారు, జస్ట్ ఒక యూఆర్ఎల్ లింక్. ఆ లింక్ క్లిక్ చేస్తే క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అవుతుంటుంది. ఆ ట్రేడింగ్లో అప్ డౌన్ చేయమని చెప్తారు. సార్ మేము అప్పు చెప్పాం కానీ మీరు డౌన్ చేశారు, మా సిస్టమ్ ఎర్రర్ చూపిస్తుంది, మీరు తప్పు చేశారు కాబట్టి మీరు టాస్క్ ఆడితేనే ఇది కవర్ అవుద్ది అంటారు. మళ్ళీ ఆ గేమ్ ఆడిపిస్తారు. తర్వాత ఇదంతా ఆడేసిన తర్వాత మళ్ళీ సార్ మీరు 30% జీఎస్టీ కట్టాలి గవర్నమెంట్కి, క్రిప్టో కరెన్సీ ఫండ్ కాబట్టి మీ ఇండియా మాకు బ్యాన్ ఉంది అని చెప్పి మళ్ళీ 30% జీఎస్టీ కట్టించుకుంటారు. మొత్తం కలిపి వీడు ఎంత నమ్మితే, విక్టిమ్ అనేది ఎంత నమ్మితే అంతవరకు వీళ్ళు మోసం చేస్తారు. ఈ తరహా క్రైమ్ మీద రిపోర్ట్ అయిందంటే 100. మాకు ఇప్పుడు చూడండి, మాకు పార్ట్ టైం జాబ్స్ ఈ మంత్లో సుమారు 100 కేసులు రిపోర్ట్ అవుతాయి. సుమారు 4 కోట్లు పోయింది. 4 కోట్లు. ఒక వ్యక్తి సుమారు హైయెస్ట్గా 93 లక్షలు పోతున్నాడు. ఈ ఐబీఎం ఎంప్లాయ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఐబీఎంలో పనిచేస్తాడు, టాస్క్ గేమ్ 93 లక్షలు పోతున్నాడు. సో రోజుకి మేము వీక్లీ ఏం చేస్తామంటే వీక్లీ అందరూ వస్తాం, రోజుకి 1 lakh 3 lakh వస్తాం, అన్ని కలిపి కంబైన్ ఒక ఎఫ్ఐఆర్ వేస్తాం. సుమారు మేము ప్రతిరోజు కూడా ఒక 3-4 డేస్కి 30-40 lakhs కలిసి ఎఫ్ఐఆర్ వేస్తాం. హైయెస్ట్ 93 లక్షలు పోయింది. సుమారు బాధితులు సుమారు మాకు తీసి 100 మంది ఉంటారు. ఇంకా లోకల్ పోలీసులు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక 5 times వేసుకున్నా 500 ఉంటారు. ఇంకోటి చెప్పండి, ఎక్కువ రిపీట్ అవుతుంది. ఒక ఆయన పాపం రీసెంట్గా ఒక గాజు ఒక ఆయన పాపం దుబాయ్ నుంచి వచ్చాడు. దుబాయ్ నుంచి వచ్చి పాపం 2 years పాపం దుబాయ్లో డ్రైవర్గా పనిచేశాడు. 2 years పాపం వీకెండ్లో వచ్చాడు పాపం గాజువాకి వచ్చి. గాజువాకి వచ్చిన తర్వాత పాపం ఆయన 17 lakhs ఉంది. 17 lakhs అంటే ఆ 17 lakhs ఇంట్లో పార్ట్ టైం జాబ్ అని చెప్పి గూగుల్ సెర్చ్ చేశాడు.
గూగుల్లో ఏదైతే మనం పార్ట్ టైం జాబ్ సెర్చ్ చేస్తామో ఆ గూగుల్ లిస్ట్ వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. క్యాప్చర్ చేసి ఎవరైతే మనం సెర్చ్ చేస్తామో వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక పాపప్ వస్తుంది. ఈవెన్ యూట్యూబ్లో అయినా, ఫేస్బుక్ అయినా, మన ఫేస్బుక్ ఈవెన్ మీరు ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసిన పార్ట్ టైం జాబ్ చేసినా ఆటోమేటిక్గా సో వీళ్ళు షేరింగ్ చేస్తారు ఇన్ఫర్మేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ఫేస్బుక్ అన్ని ఏజెన్సీస్ షేర్ చేసుకుంటాయి కాబట్టి సో పలానా వీడియో రిక్వైర్మెంట్ ఉంది, మీకు ఆటోమేటిక్గా మీకు పాపప్ మెసేజ్ వస్తుంది. అలాగే పాపం ఈయన గూగుల్ సెర్చ్ చేసుకుంటే ఒక పాపప్ వచ్చింది, చెక్ చేసుకుంటే 17 lakhs పాపం ఈ టాస్ గేమ్లో పెట్టేసాడు. పెట్టేసి డబ్బులు మొత్తం హోల్డ్ అయిపోయి ఆయన అనుకోండి పాపం డబ్బులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ 17 lakhs పడితే ఒక 25 lakhs కనిపిస్తాయి వర్చువల్ అమౌంట్. ఓన్ అప్లికేషన్ కనిపిస్తుంది, వీళ్ళు డబ్బులు రావు. 20 లక్షల పాపం వచ్చి హ్యాంగింగ్ చేసుకు పొజిషన్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ వైఫ్ తీసుకొచ్చి లాస్ట్కి ఏం చేశాడని పాపం నేను చెప్పాను, బాబు నీ డబ్బులు నేను రికవర్ చేపిస్తాను, టైం ఇవ్వు నాకు, ఎందుకంటే అంతే మన పన్నంతా వేరియస్ బ్యాంక్స్ ఫ్లో అయిపోద్ది, అందరూ రకరకాల బ్యాంక్స్ పంపించేస్తారు. ఈ పంపించిన అమౌంట్ ఏం చేస్తారంటే వీళ్ళు విక్టిమ్ని వీళ్ళు 2 విధాలుగా ఉంటాయి, అది కూడా చెప్తాను, అది చెప్పేస్తాను. అది అందులో ఏం జరిగింది పాపం ఆయన లాస్ట్కి వాళ్ళ వైఫ్ పుస్తులతో అమ్ముకొని, సార్ నా 2 years కష్టం పోయింది అనుకుంటా సార్, డ్రైవర్గా నేను చచ్చిపోయాను అనుకోండి, 2 years మళ్ళీ వెళ్ళిపోయాడు, దుబాయ్ వెళ్ళిపోయాడు. ఆ 2 years వైఫ్ పుస్తులతో అమ్ముకొని. అదేవిధంగా ఒక ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఇద్దరు లవ్ మ్యారేజ్, ఒక పిఎం పాలు ఉంటారు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే. వాళ్ళ వైఫ్కి తెలియకుండా పాపం ఈయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 17-18 lakhs పెట్టేశారు. ఏం చేశాడు పాపం లోన్ కోసం ఇన్స్టాంట్ లోన్ యాప్స్ వాడేశారు. అంటే 5 lakhs 10 lakhs లోన్ ఇస్తారు, ఆ వాడి పెట్టారు, ఇన్వెస్ట్ చేశారు. సో అది డ్యూ ఉంది, ఇవి డ్యూ ఉంది, చాలా సఫర్ అయ్యారు. చాలామంది అలాగా ఎక్కువ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ అవుతారు. ఓకే, ఈ తరహా కాకుండా ఇంకెక్కువ రిపోర్ట్ కేసెస్ అంటే ఎక్కువగా రిపోర్ట్ అవుతున్న కేసులు మనకి ఇవన్నీ గూగుల్ సెర్చ్ కేర్, గూగుల్ సెర్చ్ ఫ్రాడ్, కస్టమర్ కేసు ఫ్రాడ్ ఉంటుంది. సపోజ్ మనకి ఇది సమ్ ఫోన్పే నెంబర్ కావాలి, చాలామంది ఏం చేస్తారు టక్ అని గూగుల్ సెర్చ్ చేసి ఫోన్పే కొట్టేస్తారు. ఫోన్పేలో నెంబర్ ఉంటుంది, ఫోన్పేలో ఏదైతే పాపప్ వస్తుందో టాప్ ఎండ్లో సింగిల్ నెంబర్ ఉంటుంది. సో వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళరు, ఫోన్పే యొక్క అఫీషియల్ వెబ్సైట్ HTTPS ప్రోటోకాల్కి వెళ్ళరు, ఏదో నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ కొట్టినట్టు వాడు ఏం చేస్తాడు, పికప్ చేసుకుంటాడు. పికప్ చేసుకొని మీకు డెమోగా చూపిస్తాను, మీకు ఒక ఏపీకి ఫైల్ పంపిస్తాడు. ఏపీకి ఫైల్ అంటే జస్ట్ ఒక అప్లికేషన్ పంపించి ఆ ఫైల్లో ఐడి ఆడికి చెప్తే మీ విండో వాడికి ఓపెన్ అయిపోతుంది. విండో ఓపెన్ అయిన తర్వాత మీకు ఒక ఫిషింగ్ లింక్ పంపిస్తాడు. సేమ్ అపీర్స్ టు బి జెన్యూన్. జస్ట్ మీరు ఒక ముందు 5 rupees మాకు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు కరెక్ట్ చేస్తాం, లేకపోతే 1 rupee పంపించింది మాకు కస్టమర్ పేమెంట్ ఛార్జ్ అని చెప్పారు. ఆ ఫిషింగ్ లింక్ పెట్టిన వెంటనే సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ పెడతారు కాబట్టి ఆటోమేటిక్గా అది ఓపెన్ అయిపోతుంది. సో వీటి పెట్టిన బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ విండో అటు చూస్తుంటాడు, నేను చూస్తుంటాను, మీరు ఏం టైప్ చేస్తే టైప్ చేసుకుంటాడు. మీ దాంట్లో మెసేజ్ రాకుండా మీ సిస్టంలో కాల్ ఫార్మ్ పెట్టేస్తాడు. ఓటీపీస్ మీకు రాకుండా మీ సిస్టంలో ఒక కోడ్ రన్ చేసి, మెసేజ్ కోడ్ రన్ చేసి వేరే నెంబర్కి పెట్టేస్తుంటారు కాల్ ఫార్వర్డ్. సో ఓటీపీస్ అక్కడికి వస్తాయి. సో వీడికి తెలియకుండానే మొత్తం పోతుంది. వీడు చూస్తున్నాడు, అన్నీ చేయగలుగుతాడు కానీ నీకేం చేయలేకపోతాడు. ఆటోమేటిక్గా అలా ఎక్కువ జరుగుతాయి. సో కస్టమర్ కేర్ ఫార్స్ ఎక్కువ జరుగుతాయి. అండ్ అందులో ఒక కేసు స్టడీ చెప్పండి. కస్టమర్ కేర్ అంటే చాలా వరకు మన ఒక ఆయన వచ్చాడు, ఇది ఇందులో సెర్చ్ చేశాడు పాపం స్పీడ్ పోస్ట్ అని. చాలామంది స్పీడ్ పోస్ట్ ట్రాక్ చేస్తుంటారు, కొరియర్ పంపిస్తారు. ఆ కొరియర్ ట్రాక్ కోసం ట్రాక్ చేస్తుంటారు, గూగుల్ సెర్చ్ చేస్తారు. అందులో కస్టమర్ కేర్ వాడు పికప్ చేస్తారు, కాల్ చేసి సార్ మీకు కస్టమర్ కేర్ మాడుతున్నాను, మీ నెంబర్ చెప్పండి, ఒక ట్రాకింగ్ నెంబర్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఇనీషియల్గా ఒక అప్లికేషన్ ఓపెన్ చేపిస్తారు, వాళ్ళకి ఏపీకి ఫైల్ పంపిస్తారు. లేకపోతే ప్లేస్టోర్ ఓపెన్ చేయించి ప్లేస్టోర్లో ఎనీ డెస్క్ యాప్ కానీ రస్ట్ బస్ అని ఒక డెస్క్ ఉంటుంది, డెస్క్ ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేపిస్తే ఆ యాప్ యొక్క ఐడియాని మనకి ఇచ్చేస్తే మన ఐడియా అక్కడికి ఓపెన్ అయిపోతుంది. విండో ఓపెన్ అయిపోయి విండో వాడు ఫోన్ మనం చూస్తుంటాడు, సార్ మీరు ఒక 1 rupee మాకు పంపించమని చెప్తాడు. మనం ఏం చేస్తాం, మనం పేటీఎం ఓపెన్ చేస్తాం, ఫోన్పే చేస్తాం, ఆ యూపీఐ పిన్ కొట్టి పంపిస్తాం. అది క్యాప్చర్ చేస్తుంటాడు. ఇమ్మీడియట్గా వాడు ఏం చేస్తాడు, ఆ పిన్ని కొట్టి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు అమౌంట్ని. లేకపోతే నెట్ బ్యాంకింగ్ చూస్తాడు, నెట్ బ్యాంకింగ్ చేసుకుంటాడు. ఆ తరహాలో ఎంత డబ్బులు పోయి ఉంటుంది? మనకి గూగుల్ సెర్చ్ కాల్లో సుమారు ఒక 1 crore పోయి ఉంటుంది. ఇంకా వేరే ఉన్నాయండి ఇంపార్టెంట్ పర్టికులర్ అంటే మనకి అన్నీ సార్, మనకి ఆల్ టైప్ ప్రాడక్ట్స్ ఎక్కువ ఉంటాయి. మనకి ఇవి అంటే ఎక్కువ రిపోర్ట్ అవుతుంది ఏదండి, ఎక్కువ రిపోర్టింగ్ అవుతుంది. సెక్స్టార్షన్ ఎక్కువ వస్తాయి. హనీ ట్రాప్ చెప్పండి. హనీ ట్రాప్ ఎక్కువ ఏం జరుగుతుందండి, సో వీళ్ళకి ప్రామినెంట్ పర్సన్స్ వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు ఆల్ ఇండియా డేటా బ్యాంక్ అని చెప్పి నెట్లో కొడితే కొన్ని 100 వస్తాయండి మన డేటా అనేది. మనం ఏదైనా షాపింగ్కి వెళ్తే మన డేటా మొత్తం రాసి ఇచ్చేస్తాం, అది అడగపోయినా మొత్తం వచ్చారంటే మొత్తం డేటా ఇచ్చేస్తాం. వీళ్ళు మొత్తం సెక్యూర్ చేసుకొని మొత్తం అమ్ముకుంటారు గూగుల్లో పెట్టి. అదేవిధంగా డార్క్ వెబ్లో కొంత 100 డేటా అమ్ముకుంటారు.
కలెక్ట్ చేసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ర్యాండమ్ కాల్ చేస్తారు, వాళ్ళు చెక్ చేసుకుంటాము. అదేవిధంగా కొంత వెబ్సైట్లు నేమ్స్ మన గూగుల్ దొరుకుతాయి, వీళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంతకుముందు పాత రోజుల్లో 2 daysలో జస్ట్ చాట్ చేస్తారు. చాట్ చేసిన తర్వాత కొంచెం బిలిఫండ్ అయిన తర్వాత సెక్స్ చేస్తారు. ఇప్పుడు ఆటో అలా కాదు, ఫస్ట్ రోజే కాల్ వచ్చిన వెంటనే హాయ్ ఐఎమ్ విత్ సోన్స్ ఎలో ఐఎమ్ ఎలో ఐ వాంట్ సెక్స్ విత్ యూ అంటే ఓకే అంటే వీడు ఆటోమేటిక్గా మగపిల్లలు ఏం చేస్తారు, కుర్రవాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు, ఏజ్ పర్సన్స్ టార్గెట్ చేస్తారు. 95 ఏజ్ 65 75 ఏజ్ పీపుల్ వాళ్ళు టార్గెట్ చేసిన తర్వాత వీళ్ళు జస్ట్ అన్ని నేను డైవర్ట్ చేసి మీరు బాత్రూమ్ వెళ్ళి బట్టలు ఇప్పని అంటారు. వీళ్ళు బట్టలు ఇప్పుతాడు. బట్టలు ఇప్పిన తర్వాత అది కొంచెం చూపించిన తర్వాత వీడు కొంచెం చేసిన తర్వాత మొత్తం క్యాప్చర్ చేస్తారు. వీడు చేసిన ప్రతి యాక్ట్ క్యాప్చర్ చేసి అయిపోయిన 2 minutesకి ఒక వీడియో పంపిస్తుంది. బాబు చూసుకోండి వీడియో అని, ఐ వాంట్ మనీ అంటుంది. కుర్రవాళ్ళు ఏం చేస్తారు, 2000 3000 బతిమాలుకుంటాం, అట్లీస్ట్ 500 పంపించినా ఒప్పుకోరు, పంపించారు. కుర్రవాళ్ళు చెప్పిన తర్వాత కొంచెం కట్ చేస్తారు. ఏజీ పర్సన్ మాత్రం కొంచెం ప్రాబ్లం పర్సన్ ఏం చేస్తే భయపడతారు. ఈ వీడియో బయటకు వెళ్తే అప్పటికే పిల్లలే ఉంటాయి, అల్లుళ్ళు ఉంటారు, కూతుళ్ళు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు, ఎక్కడ చూస్తే వీడియో బాగా అనుకుంటారు కదా, ఒక విధంగా ఆ ఫీలింగ్లో ఉండిపోయి వాళ్ళ అమౌంట్కి కడతారు. సో స్టార్టింగ్ ఒక 1 lakh పే చేస్తారు వాళ్ళు. ఎక్కువగా మాకు ఈ తరహాలు ఎక్కువగా డాక్టర్స్ కూడా ఎఫెక్ట్ అవుతారు, పెద్ద పెద్ద బిజినెస్ స్టార్ట్స్ పెద్ద బిగ్ షాట్ ఎంప్లాయీస్ ఎఫెక్ట్ అవుతారు. అంతా చెప్పుకోలేరు, కానీ కొందరు వస్తారు, కొందరు రారు, కొందరు ఫోన్లో చెప్తారు, కొందరు కేసు వస్తారు మాకు ఓన్లీ సాల్వ్ చేయమంటారు. రకరకాల వ్యక్తులు మాకు కలుస్తారు. తర్వాత వీళ్ళు కాల్ 1 lakh అయిపోయిన తర్వాత ఒక రోజు నెక్స్ట్ రోజు కాల్ వస్తుంది, ఒక ఫేస్బుక్ నుంచి కాల్ వస్తుంది, లేకపోతే యూట్యూబ్ నుంచి కాల్ వస్తుంది. బాబు మీ యూట్యూబ్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ వీడియో మాకు వచ్చింది, 1 lakh ఇస్తే కానీ మేము అప్లోడ్ చేయము అంటే వీటి పే చేస్తారు 1 lakh. అక్కడికి మళ్ళీ అగైన్ ఒక ఈవినింగ్ తర్వాత ఫేస్బుక్ వాళ్ళు ఫోన్ చేస్తారు, బాబు మాకు వచ్చింది మేము అప్లోడ్. సో వాళ్ళకి పే చేస్తాడు. వాళ్ళు పే చేసిన తర్వాత నెక్స్ట్ రోజు ఒకటి యూనిఫామ్ ఫోన్ చేస్తాడు, ఐపీఎస్ ఆఫీసర్ అని, పెద్ద బోర్డు పెట్టుకుని పెద్ద గ్రూప్ పెట్టుకుని వీడియో కాల్ చేస్తాడు. నేను సోన్స్ పర్సన్ని, నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడావు కదా, అమ్మాయి పైనుంచి కింద పడిపోయింది, ఆ కింద పడిపోయినప్పుడు ఆ ఫోన్లో నీ వీడియో ఉంది, నీ వల్లే కింద పడిపోయింది, ఆమె చావు బతుకులు ఉంది, నాకు ఏం సమాధానం చెప్తా ఉంటాడు. వీళ్ళకి మొత్తం చెమటలెక్కిపోతాయి. చెమటలెక్కిపోయిన తర్వాత ఏం చేస్తాడు, ఇంక లాభం లేదని చెప్పేసి డబ్బులు పే చేస్తాడు. ఇంకా హెరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో అమ్మాయి ఇంకా షాప్ మెడిసిన్స్ కొంచెం ఖర్చు అవుతుందని చెప్తారు. ఇది ఎప్పుడైతే వీళ్ళకి బాగా హెరాస్మెంట్ స్టార్ట్ అవుతుందో కొంచెం డబ్బులు పే చేసి కొంచెం ధైర్యం వస్తుంది, అప్పుడు వస్తారు. సుమారుగా 20 lakhs వరకు పోగొట్టు ఉన్నారు, 2000 పోగొట్టు ఉన్నారు. డబ్బులు ఇస్తే వాళ్ళకి బ్లాక్మెయిల్ చేస్తారు మీ వీడియోని పబ్లిక్. దానికి రెమెడీ ఏంటండి? దానికి రెమెడీ ఒకటండి, అన్వాంటెడ్ ఏదైతే అన్నోన్ నెంబర్స్ వచ్చినా ఏదైనా వాట్సాప్ కాల్స్ని వీడియో కాల్స్ని మనం చూడకూడదు, లిఫ్ట్ చేయకూడదు. ఒక లిఫ్ట్ చేయాలని వచ్చినా ఆ ఫ్రంట్ కెమెరా జస్ట్ హోల్డ్ చేసుకుని లిఫ్ట్ చేయాలి. ఒకటి అంటే కెమెరాలకు క్లోజ్ చేస్తే అయిపోద్ది కదా. అదే మరి ఆ ఫ్రంట్ కెమెరా జస్ట్ బ్లాక్ చేస్తే ఫ్రంట్ కెమెరాలకు చేసుకొని తెలిసిపోద్ది, వాళ్ళు ఏం చేయలేరు. ఒకటి కొత్తగా వచ్చిన లేడీ ఎవరైనా జస్ట్ సెక్స్ స్టార్ట్ ఆడితే అది ఈజీ ట్రాప్, దాన్ని ఫిక్స్ చేయకూడదు. మన ఇష్టం. ఇప్పుడు కొత్తగా యాప్స్ కూడా వచ్చాయి, అన్వాంటెడ్ కాల్ సైలెంట్ కలిపి ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది మోడ్ పెట్టేసుకుంటే. సో అన్నోన్ నెంబర్స్ ఏ వచ్చినా అది సైలెంట్ మోడ్కి వెళ్ళిపోద్ది. ఏదైనా కాల్స్ ఈవెన్ ఆడపిల్లలు చేస్తున్నారు, ఇప్పుడు మగపిల్లలు కాదు, ఈవెన్ లేడీస్ కూడా అదే ట్రాప్. లేడీస్కి ఏం చేస్తారు ట్రాప్, నీకు హాయ్ చాట్ పెడతారు, హాయ్ నేను నీ క్లాస్మేట్ నీకు గుర్తురాలేదా అంటాడు. ఇది గుర్తురాదు, లేదే నాకు గుర్తురాలేదు అంటే, లేదు నీ క్లాస్మేట్ నేను ఎలాగే నాకు పరిచయం అవుతుంది, పలానా రోజు చదువుకున్నావు కదా నీ డిగ్రీ క్లాస్ పెట్టి అమ్మాయి అంటే ఎవరబ్బా అని రిమంబర్ చేసుకుంటుంది. అయినా రాదు, రాకపోతే నాకు ఒక వీడియో కాల్ చేసి నేను చూపిస్తాను నువ్వు తీసుకోదు. అమ్మాయి వీడియో కాల్ చేస్తుంది, అవతల మోగాడు ఉంటాడు మ్యూట్ పొజిషన్లో, ఇవి కట్ చేస్తుంది, అంటే ఈమె వీడియో పంపిస్తాడు. ఈమె ఏం పంపిస్తాడు, ఈమె అయితే ఫోన్ మీరు చూసినట్లుగా జస్ట్ ఫ్రేమింగ్ చార్జ్ పంపిస్తాడు. ఈ వీడియోని సోషల్ మీడియా పోస్ట్ చేస్తాను, డబ్బులు కావాలి, లేకపోతే నాకు మళ్ళీ నువ్వు వీడియో కాల్ చేయమంటాడు. ఆ విధంగా చేస్తారు. సో ఆ తరహా నేరం కంప్లైంట్ వచ్చిందా మీ దగ్గర? వచ్చాయి. ఎక్కడ వచ్చిందండి? ఇక్కడ వైజాగ్ వస్తాయి. వైజాగ్ ఇది హబ్బర్ అండి. వైజాగ్లో సైబర్ క్రైమ్స్ అనేది ఏపీలో ఎక్కువగా ఇక్కడ రిపోర్ట్ అవుతాయి. ఎందుకంటే ఆల్ సెక్టర్ పీపుల్ ఉన్నారు, నార్త్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, సౌత్ పీపుల్, మొత్తం ఆల్ సెక్టర్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. స్టేయింగ్ నేవల్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ ఉన్నాయి, పోర్ట్ ట్రస్ట్ ఉంది, సీషోర్, సో మొత్తం ఆల్ సెక్టర్ పీపుల్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ క్రైమ్స్ రిపోర్ట్ అవుతాయి. సార్ ఇప్పుడు మీరు ఎక్కువగా 3 చెప్పారండి, టాస్క్, తర్వాత కస్టమర్ కేర్, ఓఎల్ ఎక్స్పర్ట్స్ ఎక్కువ, అవన్నీ రొటీన్ ఉన్నాయనుకోండి. హనీ ట్రాప్ అందులో లేడీస్. తర్వాత ఇప్పుడు కొత్తగా ఏదో ఒకటి వచ్చింది, ఇది ఫెడెక్స్ అని
కొరియర్ మీకు కాల్ వస్తుంది, సోన్స్ పర్సన్ నేమ్ బాబు నీ పేరు మీద హాంకాంగ్కి ఒక కొరియర్ వెళ్ళింది, ఆ కొరియర్లో సమ్ నార్కోటిక్ సబ్స్టెన్స్ ఉంది, కొంత అమౌంట్ ఉంది, కొంత పాస్పోర్ట్స్ ఉన్నాయి, మీ సస్పీషియస్ ఉంది, మీ యొక్క కాల్ని మీరు డైవర్ట్ చేస్తున్నాం అని ముంబై క్రైమ్ బ్రాంచ్కి ముంబై వాళ్ళు కాల్ చేస్తారు, పోలీస్ ఆఫీసర్, బాబు నీ నేమ్ అడ్రస్ పేరు మీద నీ మనీ లాండరింగ్ జరిగింది, నీ అమౌంట్ నీ పేరు మీద వెళ్ళింది, ఎలా జరిగింది, ఈ కొంచెం ప్యానిక్ అయిపోతాడు. నార్కోటిక్ అంటే భయపడతారు లేడీస్కి. ఆటోమేటిక్గా లేదు నీ పేరు మీద మనీ వెళ్ళింది, ఒకసారి నీకు కొంత అమౌంట్ పంపిస్తాను, అమౌంట్ నువ్వు నాకు పంపించు, అప్పుడు నీ బ్యాంక్ స్టేట్మెంట్ నేను చెక్ చేస్తాను మనీ లాండరింగ్ జరిగిందో లేదని అని చెప్తాను. అలాగే 2-3 లక్షలు పంపించిన తర్వాత ఈ అమ్మాయికి అర్థం అవుతుంది ఫ్రాడ్. అవి ఎక్కువ జరుగుతాయి ఫెడెక్స్ కంపెనీస్, కొరియర్స్. సార్ ఈ తరహా నేరాలు మీకు కంప్లీట్ వచ్చిన తర్వాత మీరు కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళు దొరుకుతారు, అసలు దొరికినా రికవర్ అవుతుందా? అంటే మేము ఇప్పటివరకు మేము చాలా కేసుల్లో చాలా అమౌంట్ హోల్డ్ చేస్తాం. ఒక కేసులో మాకు 5 lakhs పోద్ది, కానీ ఆ అకౌంట్లో 2-3 కోట్లు ఉంటుంది. వాడు మా దగ్గర రాలేడు, ఎందుకంటే వాడి దగ్గర ఆ అకౌంట్ ఫేక్ అకౌంట్, దాన్ని ఐటీఆర్ సబ్మిట్ చేయలేడు, ఆ యొక్క సోర్స్కి వాడు సమాధానం చెప్పలేడు, వాడు మా దగ్గర రాలేడు. సో అలాగే మా దగ్గర crores రూపీస్ హోల్డే ఉంది. సో విక్టిమ్స్ కూడా ఏం చేస్తారంటే వితిన్ మనకి 1 dayలో ఏం చేయగలిగితే, మనకు వితిన్ జరిగిన 1 hourలో ఏమైనా రెస్పాండ్ అవ్వగలిగితే మనం 193 దగ్గర అవకాశం ఉంటుంది హోల్డింగ్. మనం కూడా ఏం చేస్తామంటే ఈ ఇమీడియట్గా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఎన్పిసి వరకు లెటర్ పెట్టి హోల్డ్ చేపిస్తాం అమౌంట్. చాలా సందర్భాల్లో ఒక 10 lakhs రిటర్న్ అయిపోయింది, 10 lakhs పోయింది, రిటర్న్ అయిపోయింది. ఒకవేళ అరెస్ట్ రికవర్ అవుతుందా? అరెస్ట్ అమౌంట్ రికవర్ అవ్వదు, వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. నేను చాలాసార్లు దేశం మొత్తం తిరిగాను, ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, చాలా దేశాలు తిరిగాను, కానీ అక్కడ ఉన్న ఆఫీసర్స్ కొందరు మనకు సపోర్ట్ చేయరు. మొన్న భరత్పూర్ వెళ్ళాను, భరత్పూర్ ఎస్పీ గారు చెప్పిన లోకల్ ఎస్ఐ సపోర్ట్ చేయడు, ఎందుకంటే లోకల్ ఎస్ఐ వాడికి పలుకుబడి ఉంటుంది. ఆ విలేజ్లో ఎవరైతే ఉంటారో చౌకీదారు వాడు చెప్పిందే వేదం, ఇంకెవరు చెప్పిన వేదం, వాడు మనకి సపోర్ట్ చేయడు, మాకు అప్పచెప్పడు, ఎందుకంటే వాడిని నెక్స్ట్ ఎస్ఐ అని బతకనవారు, ఈవెన్ ఎస్పీ గారు చెప్పినా కూడా వినరు. సో ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా ఇదే పని, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. సార్ ఈ తరహా నేరాల్లో అసలు మనం పడకుండా ఉండాలంటే ప్రజలకు ఇచ్చే టిప్స్ ఏంటి? ఒకటండి, అత్యాశకి పోవడం అన్నది ఇంపార్టెంట్. ఎవడో మనకు తెలియని వ్యక్తి మనకి డబ్బులు ఇస్తారో ఆఫర్ చేస్తారంటే అది భ్రమ. లోన్ యాప్స్ ఎవరైతే ఈ టాస్ గేమ్స్ ఉన్నాయో మీకు పార్ట్ టైం జాబ్స్ ఇప్పిస్తానో అది టోటల్గా ఫ్రాడ్. అవన్నీ కూడా వీళ్ళు చైనీస్ పీపుల్, వాళ్ళ డైరెక్షన్లో మన ఏపీలో మన ఆల్ ఓవర్ ఇండియాలో కొంత ఏజెంట్లు పెట్టుకొని వీళ్ళు కన్వర్ట్ చేస్తారు. డబ్బులు ఫండ్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, ఇప్పుడు మా దగ్గర కొత్త రిపోర్ట్లు వస్తుంది. సపోజ్ మీరు విక్టిమ్, మీ దగ్గర 5 lakhs పోయింది, మీరు టాస్ గేమ్ పెట్టారు. సో మీరు క్వశ్చన్ చేస్తారు, వాడు ఏం చెప్తారంటే సరే నువ్వు నాకు నీ దగ్గర 5 lakhs పోయింది కాబట్టి నీ 5 lakhs నీకు ఇప్పిస్తాను, అయితే నీ అకౌంట్ నాకు అమౌంట్, నీ అకౌంట్లో నేను కొంత అమౌంట్ వేస్తాను ప్రతిరోజు, ఆ అమౌంట్లో నువ్వు 10% నువ్వు తీసుకొని మా 90% క్రిప్టో కరెన్సీ బినాన్స్లోకి వెళ్ళి ఆ క్రిప్టో కరెన్సీ పర్చేస్ చేసుకుని మాకు పంపించమని చెప్తారు. అలాగే ఏం చేస్తే మీకు అమౌంట్ పడుతుంటుంది. సో మీరు ఏం చేస్తే మీ టార్గెట్ 5 lakhs మీరు రికవర్ చేసుకోవాలి. సో సపోజ్ ఇది 5 lakhs పడింది అనుకో, 10% తీసుకుంటారు. రిమైనింగ్ పర్సెంట్ మీరు క్రిప్టో కరెన్సీలోకి వెళ్ళి బినాన్స్లోకి వెళ్ళి అమౌంట్ కన్వర్ట్ చేసుకుని వాళ్ళు పంపించేస్తారు USDT. అలాగా మీ అమౌంట్ మీకు తెప్పిస్తారు. ఒక ఫైన్ డేజ్ ఏం చేస్తారో మీ అకౌంట్ హోల్డ్ అయిపోద్ది. సో మీది మీ నేరం చేపిస్తారు, మిమ్మల్ని కూడా నేరం చేయించేస్తారు. మీరు కూడా వాళ్ళకి ఎవరికి ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నారు. అలాగా విక్టిమ్స్ని, యూత్ని ఎక్కువ ఎన్రోల్ చేస్తుంటారు ఈ కేసుల్లో. చాలా వరకు లేడీస్, మన గుంటూరులో ఒక లేడీ పాపం డబ్బులు పోతే ఏం చేసిందంటే, వాడు నేను డబ్బులు ఇప్పిస్తాను, నీకు కొంత అమౌంట్ పంపిస్తాను, నువ్వు చేసే పని ఏం లేదు, వచ్చిన అమౌంట్ ఏ రోజుకి ఆ రోజు బినాన్స్లోకి వెళ్ళి ఆ క్రిప్టో కరెన్సీ ట్రేడ్ చేసి మా అమౌంట్ని కన్వర్ట్ చేసి మాకు పంపించండి, రిమైనింగ్ 1% తీసుకోమని. అలాగే తీసుకున్నారు, ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తాం. తప్పులు అమ్మాయి నేరం చేసింది. సో ఆ విధంగా ఈ యూత్ని కూడా ఎక్కువగా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు. కాబట్టి ఇవన్నీ ఫ్రాడ్. ఈ టాస్ గేమ్లు కానీ, పార్ట్ టైం జాబ్స్ కానీ, ఇవన్నీ కూడా టోటలీ ఫ్రాడ్. ఈ రోజుల్లో ఆన్లైన్లో జరిగే ప్రతిదీ ఫ్రాడ్ అండి. ఈవెన్ జాబ్స్ కానీ, ఎనీ కమర్షియల్ కానీ, ఎనీ జాబ్స్ కానీ, ఏదైనా మీకు పలానా దాంట్లో జాబ్ ఇప్పిస్తాను కానీ, ఏదైనా ఇండియా మార్ట్లో చాలా ఫ్రాడ్ జరుగుతుంది. చాలా మనకి వెండర్స్ కోసం డబ్బులు వేసేసి వాళ్ళు డబ్బులు ఇవ్వరు. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రాడ్ అండి. టోటల్ జరుగుతుంది ఫ్రాడ్ ఆన్లైన్లో, ఈ కామర్స్ ఎక్కువ జరుగుతుంది. ఓకే, మనలో అమాయకత్వం, మనలో ఉన్న అత్యాసే సైబర్ క్రిమినల్స్ పాలిట వరంగా మారిందంటున్నారు ప్రసాద్ గారు.
ఆయన చెప్తున్నట్లుగా వచ్చిన ప్రతి కాల్ని లిఫ్ట్ చేయడం, వాళ్ళు పంపిన లింక్స్ని క్లిక్ చేస్తే మనం మోసపోతామని. అంతేకాకుండా ఉద్యోగాలు మనం ఫ్రాడ్ అయితే మనం ఉద్యోగం చేస్తే మనకు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కానీ మనం తిరిగి ఇస్తున్నామని తీసుకుంటున్నాడంటే అక్కడ మోసం జరుగుతుందని గ్రహించారట. అంతేకాకుండా ఎక్కడ ఈ కొనకుండా మనకి డ్రా వచ్చింది, లాయర్ వచ్చింది, లేదా లాటరీ తగిలిందంటూ లోన్ యాప్లు అంటూ రకరకాల మోసాలు చేస్తుంటే అదంతా నమ్మకం కాదు, పూర్తిగా మోసం అంటూ చెప్తున్నారు. అంటే పర్టికులర్గా చెప్పాలంటే మన అమాయకత్వం కన్నా మనలో అత్యాసే దీనికి ప్రధానంగా మూలంగా తెలుస్తుంది. మనలో అత్యాసే వాడికి వరంగా మారి మనం నిలువుగా దోచుకుంటాడు. ఒకవేళ కేసు పెట్టిన తర్వాత వాడు దొరకడం కష్టం, దొరికిన రికవరీ అవ్వడం ఇంకా కష్టం. కాబట్టి ఖచ్చితంగా వచ్చిన అన్నోన్ పర్సన్ పంపిన లింకులు క్లిక్ చేయడం కానీ, లేదా కొత్త వ్యక్తులు ఎవరైనా వీడియో కాల్ చేస్తే చూడడం కానీ చేయొద్దు అంటూ భవానీ ప్రసాద్ గారు విశాఖ ప్రజలు కోరుతున్నారు. ఇది వారం భవానీ ప్రసాద్ గారు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో బలికలతో అంతవరకు నమస్తే. మీకు డెమో కావాలంటే మీకు డెమో కూడా చూపిస్తాను. ఇది లైనక్స్ టూల్, ఇది జస్ట్ ఇప్పుడు నేను జస్ట్ ఒక లింక్ పంపిస్తాను ఫేస్బుక్ ఫ్రెండ్గా వరకు. సో నెక్స్ట్ ఒక టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. సపోజ్ ఫేస్బుక్ సెలెక్ట్ చేసుకున్నాను, ఒక ఫిషింగ్ లింక్ చేసుకున్న తర్వాత సో నేను ఒక పేజ్ సెలెక్ట్ చేసుకుంటాను. సార్ నేను ఇక్కడ ఒక లింక్ తయారు చేసుకున్నాను, ఫిషింగ్ లింక్ ఒకటి. సో ఇది ఫిషింగ్ లింక్ అనేది నేను ఒక టార్గెట్ చేశాను. ఇది ఒకరిని టార్గెట్ చేసి వాడి అడ్రస్ కావాలి నాకు, వాడిది ఒక ఆ ఇన్ఫర్మేషన్, సపోజ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. సరే నేను ఒకటి మెయిల్ చేశాను, ఒకరికి జస్ట్ ఒకరికి వాట్సాప్ చేశాను. వాట్సాప్ చేసి వాడి యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలుసుకోవాలి. నేను వాట్సాప్ చేస్తే సో ఇది ఫిషింగ్ లింక్. వాడు వచ్చి నేను ఆతృతగా చూస్తాడు, నేను పంపించిన ఫిషింగ్ లింక్ వాడు ఏం జరిగిందని చెక్ చేస్తాడు, ఓపెన్ చేస్తాడు. నేను ఓపెన్ చేసిన తర్వాత ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది. సో ఫేస్బుక్ మీరు చెప్తాను నేను లాగిన్ చేయాలని. సో నేను సపోజ్ లాగిన్ చేశాను అనుకోండి, నేను నా ఫేస్బుక్ ఐడి పెట్టాను అనుకోండి. సో నేను అది ఇది టార్గెట్ పర్సన్ ఐడి. ఈ టార్గెట్ ఐడి మనకు తెలియదు అదేం కొడతాను పాస్వర్డ్ అని. గాయత్రి డాట్ సంబంధం నా పాస్వర్డ్ కొట్టింది చూడండి, కుమ్మలి. సో నా పాస్వర్డ్ కొట్టుకోండి సంబంధం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోతాను నా టార్గెట్లో. సరే నేను నా కొట్టిన అకౌంట్ గాయత్రి కుమ్మిలి, ఇది విక్టిమ్, ఇది ఒక ఫ్రాడ్ షేర్ది. ఆడు కొట్టింది, ఆడేం కొట్టాడో గాయత్రి కుమ్మిలి పాస్వర్డ్ వాడు అయిపోయి వచ్చేసింది. ఇలా టార్గెట్ చేస్తారు. మీకు ఫిషింగ్ లింక్ పంపించాను, మీరు ఏదో ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి మీరు ఏమనుకుంటారో మీకు తెలియదు, నాకు తెలియదు అనుకుంటారు మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్. కానీ మీరు క్యాప్చర్ చేస్తాను. యూజర్ నేమ్ నా గాయత్రి కుమ్మిలి డర్హాన్ వచ్చేసింది. సో మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను క్యాప్చర్ చేస్తాను. సో అలాగే ఫిషింగ్ లింక్ వేస్తారు. అదేవిధంగా మీకు ఇది పంపిస్తారు, పాన్ కార్డ్ అప్డేషన్. మీరు ఓపెన్ చేసేసరికి ఏమొస్తుంది, మీరు యూజర్ నేమ్ కొట్టమని చెప్తారు. అక్కడ మీరు ఏం కొడతారు ఇక్కడ కాపీ చేస్తాడు. ఇది చేసుకుని అగైన్ వాడు ఇందులోకి వెళ్ళిపోతుంది. మీకు ఓటీపీ పంపిస్తుంది, మీ ఓటీపీ చెప్తారు, డబ్బులు కొట్టేస్తారు.
సో వీళ్ళకి ఫిషింగ్ లింక్ తయారు చేస్తారు. అదేవిధంగా సపోజ్ ఎలా చేస్తారు, ఇది కూడా చేస్తారు చూడండి, స్కామ్ ఫిషింగ్ లింక్ చేస్తారు. అంటే మీ యొక్క ఫోటో క్యాప్చర్ అయిపోద్ది, మీ తెలియకుండా మీ ఫోటో క్యాప్చర్ అయిపోద్ది. సపోజ్ మీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. ప్లాట్ఫామ్స్లో సపోజ్ మీకు చూపిస్తుందండి స్కామ్ ఫిష్. సపోజ్ నేను ఏదో పెట్టాను అనుకోండి, ఫెస్టివల్ పెట్టాను అనుకోండి, ఏదో మీకు లింక్ పంపిస్తాను, జస్ట్ ఫెస్టివల్ హ్యాపీ బర్త్డే అని. ఇప్పుడు నేను చేస్తున్నంత నేను ఒక హ్యాకర్ అనుకోండి, ఒక ప్రాస్టర్ అనుకోండి. సో నేను ఒక లింక్ ఇది క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి సెలెక్షన్ చేసి నేను మీకు వాట్సాప్ చేస్తాను. సపోజ్ నేను వాట్సాప్ చేసుకున్నాను అనుకోండి. సో నాకు ఒక లింక్ వాట్సాప్ వచ్చింది. సో వాట్సాప్ వచ్చిన తర్వాత నేను ఓపెన్ చేస్తాను, ఎవడు పంపించాడబ్బా అని. వాట్సాప్ వచ్చింది, ఒక లింక్ వచ్చింది నాకు. సో నేను లింక్ ఓపెన్ చేస్తాను, ఎవడు పంపించాడబ్బా అని. లింక్ పంపిస్తే ఓపెన్ చేసిన తర్వాత ఏదో అడుగుతాడు, సార్ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని. నేను నేమ్ కొడతాను, భవానీ ప్రసాద్ అని కొట్టేశాను. సో నాకు ఏదో వస్తుంది, ఏదో ఒక ఇదిలాగా జస్ట్లాగా అది వచ్చేసింది, ఏదో గ్రీటింగ్లో వచ్చింది నాకు. నేను చూసుకోను ఆటోమేటిక్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఇది టార్గెట్ ఫోన్లో ఏమైంది, ఆల్రెడీ నా ఐపీ వచ్చేసింది, వచ్చింది, నా క్యాంప్ ఫైల్ కూడా అయిపోయింది. ఇది చూడండి. ఇప్పుడు తీసినవి, ఇప్పుడు పక్కన పెట్టిన ఫోటో కాబట్టి పక్కన వచ్చాయి. ఇప్పుడు ఫోటో పక్క పెట్టాను నేను, అంటే కరెక్ట్గా చెక్ చేయలేదు నేను. కరెక్ట్గా చేయకపోతే మనకు వచ్చేస్తుంది. అలాగా క్యాప్చర్ చేసేస్తారు మన యొక్క డేటాని. మనం ఏ ఫిషింగ్ లింక్ వచ్చినా ఫిషింగ్ అని బ్యాక్ ఎండ్లు ఉంటాయి. ఇప్పుడు ఫోటో అది నేను వీళ్ళకి పక్కన తిప్పాను కాబట్టి అది క్యాప్చర్ పోయింది. అలాగే మనం చూపించుకోనుకోండి ఫోటో, మనం కామన్గా ఏం చేస్తాం, వీళ్ళకి ఫిషింగ్ లింక్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకి ఇది వస్తుంది అనుకుంటాం. కానీ இந்த బ్యాక్ ఎండ్లో మన ఫొటోస్ క్యాప్చర్ చేసి పంపించేస్తుంది. అదేవిధంగా ఏదైనా మళ్ళీ లింక్ క్లిక్ చేస్తే మీరు ఏది ఓపెన్ చేస్తున్న యూజర్ నేమ్ పాస్వర్డ్ వాడు క్యాప్చర్ చేస్తాడు. లైవ్ చేసుకుని వాడు ఫిషింగ్ వాడుకుంటాడు. సో ఫిషింగ్ లింక్స్ మనం వచ్చిన ప్రతి లింకు నొక్కకూడదు. ఫిషింగ్ లింక్ ఎలాగొస్తుందంటే ఆటోమేటిక్ ఇది అది HTTPS ఉంటుందండి. ఫిషింగ్ లింక్ ఎలాగొస్తే అంటే ఆటోమేటిక్గా మనకి తెలిసిపోద్ది. డొమైన్ అనేది కొంచెం చేంజ్గా ఉంటుంది. మీకు చూపిస్తుంది చూడండి. దానికి ఒక టూల్స్ ఉంటాయి. ఫిషింగ్ గ్రాబిఫై అనే ఒక టూల్ ఉంటుంది. ఇందులోకి వెళ్తే ఇది మనం ఏదైనా లింక్ పెడితే ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది చెప్పేస్తుంది ఇది ఫిషింగ్ లింకా కాదండి. గ్రాబిఫై అయిన IP లాగా చెకింగ్ ఒక టూల్ అరేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్ఫార్మ్ చేస్తుంది అది ఫ్రాడా చెక్ అని. అంటే మనకి లెజిటిమేట్ సోర్సెస్తో ఓకే. సపోజ్ మీకు ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చింది, అది ఓపెన్ చేయకూడదు. నోన్ పర్సన్ వచ్చినా మీరు ఓపెన్ చేయొచ్చు, మీకు ప్రాబ్లం ఉండదు. అన్నోన్ పర్సన్స్ వస్తే మీకు ఇబ్బంది పడిపోతాం. అవి ఈజీగా మనం ఫిషింగ్ లింక్ ఆటోమేటిక్గా డొమైన్ చేంజ్ ఉంటుంది. రకరకాల డొమైన్స్ ఉంటాయి. మీకు రెగ్యులర్ డొమైన్స్ ఏవో మీకు జీమెయిల్ కానీ గూగుల్ కానీ ఏవి చేసి ఒరిజినల్స్ ఉంటాయి. డొమైన్లని మీకు మారిపోతాయి, ఎక్స్టెన్షన్ మారిపోతాయి. అవి చెక్ చేసుకోవాలి ఎక్కువగా. అంటే ఏదైనా ఫ్రాడ్ అంటే మన చేతిలో ఉందండి ఫోన్. మనకి ఎప్పుడైనా మొబైల్ అనేది ఎప్పుడు కూడా మొబైల్ సెక్యూరిటీ, మన మొబైల్ అనేది
ఆల్వేస్ అప్డేట్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ యాప్స్కి పర్మిషన్ ఇవ్వకూడదు. మీరు ఈవెన్ పబ్లిక్ వైఫై కనెక్ట్ చేసుకుంటే మీరు VPNs వాడాలి. పబ్లిక్ ఏదైనా వైఫై ఫ్రీగా వాడుతున్నారు, మీరు డైరెక్ట్గా మీ IP మ్యాక్ ఐడి దానికి ఎక్స్పోజ్ చేయకూడదు. మీరు VPNs కనెక్ట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి, బ్యాకప్ తీసుకోవాలి. మీ మొబైల్ ఫోన్స్లో ఏవైతే అన్వాంటెడ్ యాప్స్ వస్తాయో అన్వాంటెడ్ యాప్స్ మీరు పర్మిషన్ ఇవ్వకూడదు. పబ్లిక్ వైఫై వాడుతున్నప్పుడు VPNs కనెక్ట్ చేసుకోవాలి. IP మాస్క్ చేస్తుంది. VPNs కనెక్ట్ చేసుకుంటే మీ యొక్క మ్యాక్ ఐడి అనేది ఎక్స్పోజ్ అవ్వదు. సో పబ్లిక్ వైఫై సపోజ్ మీరు రైల్వే స్టేషన్ వైఫై వాడతారు, మనం డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయకూడదు. అప్పుడు VPN కనెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీ VPN మీ IP అనేది మాస్క్ అయిపోతుంది. కాబట్టి వాడు ఎవరైనా అనాథర్ యాక్సెస్ చేయలేడు. ఇప్పుడు VPN అంటేనే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, మీకు IP మాస్క్ చేస్తుంది. ఫ్రాడ్స్టర్ అనే వాడికి వాడికి ఎక్స్పోజ్ చేయనివ్వదు మీరు ఏ IP కనెక్ట్ అవుతుందో. నెట్కి ఏదైతే లాజికల్ IP ఏదైతే అయిపోయిందో IP ద్వారా వాడు యాక్సెస్ చేయగలుగుతాడు నెట్ మీ సిస్టమ్కి, లేకపోతే చేయలేడు. నెట్ లేకపోతే ఎవరు ఏం చేయలేడు. VPN కనెక్ట్ చేసుకోవాలి. VPN వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ VPNs ఉన్నాయి. బోల్డ్లోనే ఎక్స్ప్రెస్ VPN ఉంది, నోడ్ VPN, రకరకాల VPNs ఉన్నాయి. కనెక్ట్ చేసుకుంటే మీకు మీ IP అనేది ఎక్స్పోజ్ అవ్వదు. మీ యొక్క సిస్టమ్ IP వాడితే మీకు యాక్సెస్ అవుద్ది. అది బ్లూటూత్ కూడా ఎప్పుడు డిజేబుల్ చేసుకోవాలి. బ్లూటూత్ ఎప్పుడు ఆన్లో ఉంచుకోకూడదు. బ్లూటూత్ వల్ల మీరు వాడు అథెంటికేషన్ పంపించి మీకు కొట్టేస్తాడు. సో రకరకాల థ్యాంక్ యూ అండి.